is a friendly session. Listen to me carefully. You need to have a very powerful goal. If you have a goal, you will work for your goal. If you don't have a goal, you will work for somebody's goal. Who never have a goal? అంటే తెలుసా, నీకు లక్ష్యం ఉంటే నీ లక్ష్యం కోసం పనిచేస్తావు, నీకు పని ఉంటే పని కోసం పనిచేస్తావు, నీకు లక్ష్యం ఉంటే లక్ష్యం కోసం పనిచేస్తావు, లక్ష్యం లేకుంటే లక్ష్యం ఉన్నోడికి లక్ష్యమైపోతావు. దానికోసము మిమ్మల్ని అందరూ అడుగుతున్నారో గోల్ ఉన్న వాళ్ళు ఇంతమంది చేయలు కొట్టండి. సూపర్ సూపర్. నా గోల్ మీకు తెలుసు కదా, రైట్. అదే రకంగా చెప్పండి అన్న, ఎగ్జాక్ట్లీ 3 years తర్వాత ఏమైందో చెప్పండి. ఐఏఎస్ ఎంతమంది ఐఏఎస్ అనుకుంటున్నారు? చేయబడ్డాడు ఐఏఎస్. వెరీ గుడ్. ఈ హాల్లో మీరు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఎవరైనా సరే మీరు సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ కాదలుచుకుంటే, మీరు పేదవాళ్ళైతే, మీరు చాలా చాలా తెలివి కల్ల వాళ్ళైతే, అంటే క్లాస్లో ఓకే అల్లర్లు మామూలు కావాలనుకుంటాను. మీరు బాగా తెలివి కలవాలంటే, పేదవాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు మన దినేష్ వెళ్తూనే అప్రోచ్ కండి. మీ చదువుకి ఖర్చు కొంతమంది మేము భరించడానికి సిద్ధంగా ఉన్నాము. ఎప్పుడు కొంతమంది కాదు, యూత్ అందరూ ఎట్లుంటారు కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను. ఇంకా గోల్ ఉండాలి. ఏముండాలి? వెరీ పవర్ఫుల్ గోల్. ఇఫ్ హ్యావ్ ఎ గోల్, విల్ వర్క్ ఫర్ యువర్ గోల్. ఐఏఎస్ అని చెప్తారు కొంతమంది. అనుకోండి వీడు ఐఏఎస్ చేస్తారు, వీడు కాలేజ్ సరిగడాడు, అది పక్కోళ్ళు అంటారు. ఇంకా వేరే చెప్పండి, వేరే గోల్ చెప్పండి. రైటరా, డైరెక్టరా, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకా ఓకే అయితే ఓకే గాట్ ఇట్. లిసన్, ఇక్కడ పోగా కొంతమంది మిగిలిరు. వాళ్ళు కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తే, ఎక్స్క్యూజ్ మీ లిసన్, ఈ హాల్ ఎంత పవర్ఫుల్ హాలో మీకు తెలియదు. ఈ హాల్లో ఏం చెప్తే అదే నిజమైంది. ఈ హాల్లో ఏం చెప్తే అదే నిజమైంది. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను, నేను 1 2 3 అనగా మీ నోట్లో నుంచి మీ మనసులో ఉన్నది సౌండ్ ఫుల్ పవర్ఫుల్ చెప్పాలి. ఏం కాబోతున్నారు నెక్స్ట్ 3 to 4 years లో? 1 2 3. గుడ్. తప్పేం లేదా? చెప్పురా బాబు, చెప్పడానికి మీరు. ఓకే, హోల్డ్ ఆన్ అగైన్ డిసిప్లిన్. నేను ఎందుకు చెప్పించాను తెలుసా? ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా? మనసులో ఉంది నోట్లో నుంచి చెప్పాలి. బాగా వినండి అన్న, మనసులో ఉంది నోట్లో నుంచి చెప్పకుంటే అది మనసులోనే చచ్చిపోతుంది. మనసులోనే నీ కోరిక, నీ లక్ష్యాన్ని చంపుకొని బతుకుతుంటే నువ్వు మనిషిని కాదు, జీవత్యం, డెడ్ బాడీ బతికి ఉంటాడు. నో, యూ నీడ్ టు డిక్లేర్ యువర్ గోల్. ఎందుకు డిక్లేర్ చేయాలి చెప్తాను వినండి. మీరు పాత తెలుగు సినిమా చూసారు ఎక్కడన్నా? పాత తెలుగు సినిమాలు ఇలా తపస్సు చేసుకుంటే సీరియల్ చూసినా, తపస్సు చేస్తూ ఉంటుందా చూసినా? తపస్సు చేస్తుంటే ఫస్ట్ ఏమవుతుంది? గడ్డం పెడుతుంది. తర్వాత ఏమవుతుంది? తర్వాత ఏమవుతుంది? కుక్కలు ఉంటాయి. తర్వాత ఏమవుతుంది? వర్షం వస్తుంది. తర్వాత ఏమవుతుంది? బ్రహ్మాడా బ్రహ్మ ఊర్వశి మేనక. ఎక్సలెంట్, వెరీ గుడ్. వాళ్ళు కూడా వస్తారు. వినండి, వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చినా సరే మనవాడు డిస్టర్బ్ కాడు. అదే రకంగా నాన్ స్టాప్ తపస్సు చేస్తా ఉంటే లాస్ట్ పైనుంచి ఎవరు దిగొస్తారు? ఎవరు చెప్పండి? దేవుడు పైనుంచి వస్తాడు కదా. ఇప్పుడు సైలెన్స్ బాబు. హలో, ఎక్స్క్యూజ్ మీ, కంట్రోల్. దేవుడు ఆగనే పోతుండేదే. భగవంతుడు పైనుంచి దిగిరాగానే ఇట్లే తపస్సు చేస్తుంటాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఆ భగవంతుడు ఈ మనిషిని ఏమడుగుతాడు? ఊహించుకొని చెప్పండి. తరుడా ఏమి పక్కా ఏం కావాలో అంటే దాని సంగతి ఏంటంటే, దేవునికి కూడా ఈ మనసులు ఏముందో దేవుడికి తెలియదు. మనిషి మనసులు ఏముందో దేవుడికి ఏ తెలియకుంటే నీ మనసులు ఏముందో నాకేం తెలుసు. ఎవరి మనసులు ఏముందో ఏం తెలియదు.
బాగా దాచుకున్నాను. నేను ఏదో అడిగిన సార్ ఇంకా ఏం కావు చెప్పో. మొన్న ఒక అబ్బాయి వచ్చాడు, సార్ నేను నిన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను సార్, కానీ డాక్టర్లు తీసుకెళ్ళి మా దవాఖాన తీసుకెళ్ళి మీరు బతికిపోయింది సార్, ఒకసారి మీతో మాట్లాడాను. అంటే ఏంద్రా నీ గోళీలు కూడా సరిగ్గా తీసుకురారా అని చెప్పిన. సార్ అట్లయింది సార్, గట్ల మాట్లాడతారు, నేను చచ్చిపోతే నేను బతికినా అంటే గట్ల కూడా పేలేనవు అన్నా. సార్ మీరు ఎప్పుడు మాట్లాడినా మంట పెట్టిన మాట నా బతికేందా. నా యూత్ లో మంట పెట్టి లాగా ఒప్పడానికి ఉంటాను ఇక్కడ. సో అసలు సంగతి చెప్పండి సార్, ఫోన్లో మాట్లాడితే ఏమనుకోవాలి సార్, చెప్పన్నా సార్. ఒక అమ్మాయి మేడం 3 ఏళ్ళు ప్రేమించింది సార్, 3 ఏళ్ళు సార్, ఏదంటే తెప్పించింది సార్, నోట్స్ అంటే నోట్స్ రాసి పెట్టింది సార్, మన ఆయన దగ్గర పైసలు తీసుకొచ్చి ఏదంటే తెప్పించింది సార్. ఏమైంది నా సంగతి చెప్పండి. ఇప్పుడు నేను మీదే నాకేం కింద ఫీలింగ్స్ లేవురా, మా ఇంట్లో వద్దంటుర్రా, ఇది క్యాస్ట్ వేరు, మా అమ్మ నాయనని కాదు నేను ఉండలేనురా, మా అమ్మ నాయన చచ్చిపోతాడురా. అట్లా విన్న తర్వాత నేను బతకలేదు సార్, చచ్చిపోతున్నాను అన్నారే పిచ్చోడా. 3 ఏళ్ళు ఎంజాయ్ చేసిన రాదారా. హలో దయచేసి వినండి, నేను ఏం మాట్లాడుతుంది తెలుసా. ఐఎమ్ నాట్ టాకింగ్ నెగిటివ్, ప్లీజ్ టేక్ పాజిటివ్ అవుట్ ఆఫ్ దిస్ కన్వర్సేషన్ డైలాగ్. ఎందుకంటే వాడు ఎలా అయిపోతున్నారంటే పనికి రాని దానికి ఏం చేశారంటే 3 ఏళ్ళు అమ్మాయితో ప్రెజెంట్ చేసిన మీరు లవ్ మాత్రం చెప్పలేదు, 3 ఏళ్ళు దాచిపెట్టుకున్నాడు. నేను లవ్ చేయమంటలేను, లవ్ చేయమంటలేను, కానీ లవ్ చెయ్యండి మీరు. లవ్ ఎవరు చేయాలి తెలుసా, అమ్మ నాన్న లవ్ చేయండి రా, తర్వాత నాన్న లవ్ చేయండి, దేశాన్ని లవ్ చేయండి, నువ్వు చేసే చదువును లవ్ చేయండి, నువ్వు చదువుతున్న చదువును లవ్ చేయండి, నీ మార్కులు లవ్ చేయండి. అప్పుడు అందమైన అమ్మాయి నిన్నే లవ్ చేయడానికి వస్తుంది. అది ఒక లవ్. బికాస్ నోబడీ టోల్డ్ యు ద లైఫ్. యువర్ లైఫ్ ఏమైంది తెలుసా, చిన్నప్పుడు చేయమైంది చెప్పండిరా, చెప్పండిరా, నాతో పాటు చెప్పండి. చదువు చెప్పండి, చదువు 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 చదువు. ఇక కొద్దిగా బాగా చదువుకున్న పేరెంట్స్ ఏమో తెలుసా, స్టడీ 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 స్టడీ. ఇక మా హైదరాబాద్ పేరెంట్స్ ఏమో తెలుసా, పడో పడో చెప్పండి కనుక, పడో 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 పడో, స్టడీ 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 స్టడీ. ఎట్లా స్టడీ చేయాలో ఎవరు చెప్పలే, ఎట్లా చదువుకోవాలో ఎవరు చెప్పలే. ఎంతానో ఎలా చదువుకోవాలని చెప్తారా మీకు, నోబడీ పోలియో వాళ్ళు చదువుకోమంటారు. ఇక 10th క్లాస్ కాదని తీసుకెళ్ళి మిమ్మల్ని జైల్లో పడేస్తాడు. కాలేజీ పేరు నేను చెప్పాలి. ఇక మోగనే డైలీ టెస్ట్, వీక్లీ టెస్ట్, ఫోర్టైన్ టెస్ట్, మంత్లీ టెస్ట్, ఇయర్లీ టెస్ట్, స్పాట్ టెస్ట్, నా పొట్ట టెస్ట్. దాంట్లో మార్కులు 0.000000001% మార్కులు తక్కువ వస్తే ఏ సెక్షన్కి వెళ్ళి జెడ్ సెక్షన్లో పడేస్తారు. వాటి బతుకు పట్టలే. ఇంకా ఇది క్రైమ్ అన్న క్రిమినల్ చర్య. ఇది నా యూత్ను పాడు చేస్తున్నవే. ఎస్, అవే చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు నేను చెప్తున్నాను నిన్న, చాలా కేర్ఫుల్గా వినండి, మనసులో ఉంది చెప్పాలి. ఇప్పుడు అమ్మాయి గురించి చెప్పినప్పుడు మీరు బాగా ఎంజాయ్ చేశారు, ఎందుకంటే మిమ్మల్ని అట్లా అట్రాక్ట్ చేయాలి కాబట్టి. అమ్మ నాన్న ఎంతమందిని ప్రేమిస్తారా నిజంగా చెప్పండి. వెరీ గుడ్. ఎంతమంది చెప్పి మీ అమ్మ నాన్న ప్రేమిస్తారు చెప్పరు. నాయన మొబైల్ ఫోన్ పాతగా కొద్దికి నాయనంటే పనిలోకి మిషన్. యూ నెవర్ డిక్లేర్ యువర్ లవ్ టు యువర్ పేరెంట్స్. అంటే ఈ రోజు నువ్వు కన్న తర్వాత, పుట్టిన తర్వాత నువ్వు ఇంత విజ్ఞానవంతులుగా కావడానికి చాలని శాలరీస్తో నీకు చదువు చెప్తున్న గురుదేవులు, ఆచార్య దేవులు ఎంత గొప్ప వాళ్ళన్నా. వాళ్ళకి ఇప్పుడు చెప్పేవారు, సార్ ఈ రోజు ఇంత గొప్ప మీరే కారణం చెప్పరు, నేను డ్యూటీ చేసుకుంటాడు. కాదు, నో డ్యూటీ మై డియర్. లిసన్, మనసులో ఉంది బయటకు చెప్పాలి. గోల్ సక్సెస్ కావాలంటే కావాలి, మనసులో ఉంది బయటకు చెప్పాలి. మనసులో ఉంది బయటకు చెప్పాలంటే ఏం చేయాలి? ఇది పాయింట్. నా యూత్ కు ఒక జబ్బు ఉంది చెప్పండిరా. నేను చెప్పా
నేను చెప్పా, దాన్ని బతిలాడు చెప్తా. ఓకే ఓకే, అంత బతిలాడకూడదు. ఒక ఆయన చెప్పలే ఇక్కడ ఓకే. ఇప్పుడు నేను చెప్తా. ఇంతకుముందు అమ్మాయి చెప్పింది, మిగతా చెల్లి చెప్పాను. ఈ సెషన్ ఇక్కడ 20 minutes అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళి బయటోళ్ళు పుల్లాగా వెళ్తారు, సింహాల్లాగా వెళ్తారు. ఈ రోజు క్లాసే కాదు, ఈ రోజు నుంచి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే అద్భుతంగా మీ జీవితం మారబోతుంది. విధంగా సిద్ధంగా ఉన్నారా? మన గోల్ కు లింక్ ఏంటంటే ధైర్యము, తెగింపు. ధైర్యము, తెగింపు. ధైర్యం ఉంది కానీ అసలు లేదు. నేను ఇప్పుడు ఒక మాట్లాడతాను, చెప్పండి. మార్నింగ్ ఇద్దరు మాట్లాడారు. ఈ అబ్బాయి చాలా చక్కగా మాట్లాడారు, తౌఫీకో ప్లస్ బై మయూర్. ఇద్దరు విన్నారు స్పీచ్. ఓకే, ఇద్దరు మాట్లాడితే ఎంతమంది విన్నారు? నాన్న చేయలేమంటారా? అబ్బో బాగానే విన్నారు. కొంతమంది ఇంటర్కి వస్తారు, కొంతమంది తింటకి వస్తారు. నువ్వు ఇంటర్కి వచ్చావు, బాగానే ఉంది. విన్నారు కదా ఎంతమంది? వాళ్ళు మాట్లాడింది స్టేజ్ మీదకి వచ్చి ఒక 10 మంది రావాలి. ఎంతమంది వస్తారో చేయలేమంటండి. వాళ్ళు మాట్లాడింది ఒక 5 minutes చెప్పాలి. వాళ్ళు మాట్లాడింది నచ్చింది ఎంతమందికి చెయ్యి ఫుల్ ఉంటారు. సగం లేదు, మీరు సగం అనంటే అటు ఇటు కానట్టు. ఇక్కడ 900 మంది నుంచి 1000 మంది వరకు ఉన్నారు, కానీ కేవలం 4-5 చేయలేమంటారంటే కారణం ఏంటంటే మిగతా వాళ్ళు వినలేదా? విన్నారు, కానీ స్టేజ్ ఎక్కితే అమ్మో ఏమనుందా. ఇంకా ఇన్నేళ్ళ నుంచి నా ఏరియాలో మా కాలేజీలో మస్తు ఇజ్జతుండే ఉంటే కదా, ఈ స్టేజ్ ఎక్కితే మొత్తం పోతుంది. నాన్న మీకున్న ప్రాబ్లం తెలుసా? మీ లోపల ఉన్న మనసులో మాట చెప్పలేకపోవడం. అందుకనే నా బిడ్డ, నా కూతురు మాట్లాడినప్పుడు అమ్మా ఏం పెద్దలు ఇది, ఎంత అద్భుతంగా చేసిన అమ్మా, ఇక్కడ ఎంత అద్భుతంగా కలిగినది. ఏం మాట్లాడుతున్నా వినండి. ఎప్పుడైతే నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావో ప్రపంచం మారుతుంది. ఎందుకంటే మాటను ఇంగ్లీష్లో వర్డ్ అంటారు. వర్డ్. నీ వర్డ్ బాగుంటే నీ వరల్డ్ బాగుంటది. నోరు బాగుంటే ఊరు బాగుంటది. ఫస్ట్ యూత్ నేర్చుకోవాల్సింది తెలుసా? ధైర్యము. ధైర్యం వస్తుంది ఇండివిజువల్ గా, కలెక్టివ్ గా నీళ్ళు. ఇండివిజువల్ గా ఫుల్, కలెక్టివ్ గా నీళ్ళు. దానికి కారణం ఏదో చెప్పండిరా. నన్ను ఇవ్వలేమనొద్దు. నేను స్టేజ్ ఎక్కితే అందరు సపోర్ట్ ఉండాలి. అది నీ గురించి నా గురించి కాదు. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే అందరు నాకు సపోర్ట్ ఉండాలి. నన్ను ఎవరేమనొద్దు. నా ఇంగ్లీష్లో తప్పులు పట్టుకోవద్దు. నా మొహం మీద ఎవరు కామెంట్ చేయొద్దు. అట్లయితే నేను స్టేజ్ ఎక్కుతా సార్. ఎట్లుంటే తెలుసా? సచిన్ మొన్న రిటైర్ అయిన చూడు, ఆయన ఎంత గొప్పవాడు అని తెలుసు కదా మీకు? తెలుసు కదా? ఆయన గొప్పడు కావడానికి కారణం మీకు చెప్తారు సింపుల్గా. ఆయన ఫస్ట్ కొన్ని రూల్స్ పెట్టాడు. అందరికి చెప్పిండు, మీరు వేరే దేశంకి వెళ్ళి వచ్చాడు బాల్ వేస్తాడు. నేను చెప్తున్నా, ఇట్లా బ్యాట్ పట్టుకున్నప్పుడు వెలగేరు బాల్, ఇట్లా వేసినప్పుడు కాలు కొట్టేయదు. అరే కాలు కొట్టేయదు. బాల్ పట్టుకున్నప్పుడు ఉర్రుకొచ్చేయద్దు, గిట్లేయాలి. నేను బ్యాట్ పట్టుకుంటే గిట్లా అంటే బ్యాట్ బాల్ వేసినప్పుడు ఎవరు పట్టుకోవద్దు, ఎవరు పట్టుకోవద్దు. అంత గొప్పవాడు అయ్యేవాడా? కానీ నీ లైఫ్ తెలుసా అన్ని లింక్లే. నేనేం చేశా? నన్ను ఎవరేమనొద్దు, నన్ను ఎవరు ఫెయిల్ చేయొద్దు. ఇది నీకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే నిన్ను ఎవరు ఏమనొద్దు. అదే నీకున్న రోగము. అబ్బాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణము, డైవర్స్ తీసుకోవడానికి కారణము, ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణము, ఫెయిల్ అయితే అప్సెట్ కావడానికి కారణము, పొట్టికుంటే ఏడ్చుకుంటూ కూర్చోవడానికి కారణము, నల్లకుంటే దేవుడా నల్లగెంది కూర్చొని ఏడవడానికి కారణము, చుట్టూ అప్పుడే ఊడిపోతున్నారు అని కారణము. ఇవన్నీ కారణమే తెలుసా? నీవో గట్టిగా లేకపోవడము, ధైర్యంగా లేకపోవడం. బాస్ ఇప్పుడు ధైర్యంగా ఉండడానికి మందు చూపెట్టుకుంటారా? మందు ఏమంటారా? చెప్పండి గట్టిగా. రైట్, మంచి పాటలు పెట్టి మాస్ రెడీ పెట్టుకో. ఇప్పుడు మొత్తం స్టేజ్ వస్తుంది.
రెడీ పెట్టుకో పెట్టండి. వినండి బాస్, మీకు నచ్చిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పురు నాకు. అందరు చెప్పొద్దు, కొంతమంది నిలబడండి. ధైర్యం ఉన్న వాళ్ళు కొంతమంది అబ్బాయి నిలబడండి. అమ్మాయి కూడా చూడవచ్చు, ధైర్యం ఉంటే అమ్మాయి నిలవచ్చు. ధైర్యం ఉన్న అమ్మాయిలే చాలు, ఇంకా చాలు. నేను అనగానే ఇక్కడ 1000 మంది ఉంటే మళ్ళీ 50 మంది వెళ్ళమంటారు. కారణం ఏంటంటే ఈ ప్రపంచంలో ధైర్యవంతులు కొంతమంది. కాదు, ఈ ధైర్యవంతులకే ధనం ఉంటుంది, ధైర్యవంతులకే విజయం ఉంటుంది, ధైర్యవంతులకే ఏమంటుంటుంది. తిరికోళ్ళు ధైర్యవంతులకు డబ్బులు సంపాదించి పెడతారు. రైట్ బాస్, నీకు నచ్చే పేరు బాస్, నీకు నచ్చే మంచి పేరు. డైరెక్టర్ శంకర్ నువ్వు చెప్పు, స్వామి వివేకానంద నువ్వు చెప్పు, పవన్ కళ్యాణ్. ఏమి ప్రపంచాన్ని వాడు స్వామి వివేకానంద తర్వాత ఎటువంటి పేరు వినాల్సిన క్రమ ఉంటుంది చూడండి. వెరీ గుడ్. అబ్బాయి వాళ్ళు చూపించని చెప్పాలి లేకుంటే బయటపడిస్తా. వెరీ గుడ్ అమ్మా తల్లి. యువర్ డాడ్. సూపర్ నానా, సూపర్. ఓకే, కేజ్రీవాల్ ఎవరైపు అది మన నాశనం అవుతున్నాం. ఇట్లా ఇప్పటికే నాశనం అవుతున్నాం. చెప్పండి, దగ్గర చెప్పండి. చెప్పు. అమ్మా ఎవరు రమ్మన శ్రీనాగి పెట్టిడు కదా, తెలుసా కదా. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీకు ఒక 1 minute టైం ఇస్తాను. ఇప్పుడు కొంతమంది దేవుళ్ళ పేరు చెప్పండి. శంకరుడు, సాయిబాబా, అందరు అరుస్తే నేను ఇంటికి పోతా. సైలెన్స్. అందరూ చేయబడ్డాడు. లార్డ్ కృష్ణ మధ్యలో మాట్లాడినా నీకు పెళ్ళే కాదు. ఇంకా చెప్తుంది రండి. ఎక్కడ చూసామి నువ్వు చెప్పావు. దేవుడు కృష్ణ, సినిమాటర్ కృష్ణ జీసస్. చెప్తానా? ఓకే గుడ్, కూర్చోండి. బాస్ నన్ను అడగండి, నా ఫేవరెట్ పీపుల్ పేరు. ఫస్ట్ పేరు అడగండి, ఫస్ట్ అడగండి, గట్టిగా నంబర్ 1 అడగండి. మా అమ్మ నాన్న నంబర్ 1. నంబర్ 2 అడగండి. లార్డ్ శంకర, శివ శంకర, శంభో శంకర. అడగండి 3వ పేరు. స్వామి వివేకానంద. అడగండి 4వ పేరు. అబ్దుల్ కలాం. అడగండి 4వ పేరు. అడగండి 5వ పేరు. అన్నా సరే. అడగండి 6వ పేరు. జేడి లక్ష్మీనారాయణ. ఇలా ఉంటాయి. ఏం ఫీల్ కాకు. నువ్వు ఫీల్ అయినా నేనేమి ఫీల్ కాదు. బాస్, నేను నాకు కొన్ని చెప్పాను కదా, ఎందుకు ఈ అబ్బాయిని ఎంత విమర్శిస్తున్నానంటే, ఇక్కడ అబ్బాయి కూడా ధైర్యంగా చెప్పాడు. ఈయన ఫాలోవర్ చాలా మంది ఉన్నారు. నీ గోల్ను నీకు లేదు కాబట్టి గోల్ ఉన్నోడు నిన్ను వాడుకుంటుడు. ఈ సినిమా హీరో పేరు చెప్పాడు కదా, నేను చెప్పాను ఎందుకంటే చెప్తే పాపలతో నాకు. ఆ సినిమా హీరో మగడి. సినిమా హీరో జుట్టు ఆయన సొంతమా? పోనీ డైలాగ్ సొంతమా? చెప్పండి గట్టిగా. పోనీ ఆయన కాస్ట్యూమ్ సొంతమా? పోనీ ఆయన పాటలు సొంతమా? పోనీ ఆయన కొరియోగ్రఫీ సొంతమా? పోనీ ఆయన డాన్సింగ్ సొంతమా? పోనీ ఆయన యాక్షన్ సొంతమా? ఆ సొంతం ఏంది? ఏం లేదు. డైరెక్టర్ చూపించింది వేయాలే, పాటలు వాడితే మూతి దింపాలే, అంతే కదా. ఎక్కలి కూడా వాడతాడు. ఎస్ఆర్నో వాడి సొంతం ఏం లేదు. వాడు హీరో కావడానికి 500 మంది సపోర్ట్ చేశారు. నేను నిన్న అడుగుతున్నాను, నాన్న నీ మాటలు ఎవరివి? గట్టిగా
నీ కాస్ట్యూమ్స్ ఎవరివి, నీ డైరెక్షన్ ఎవరిది, నీ ప్రొడక్షన్ ఎవరిది, నీ ఫైటింగ్ విత్ నీ బుక్స్, నీ లైఫ్ ఎవరో, నిజమైన ఫైటర్ ఎవరో. ఇప్పుడు నాకు చెప్పు, నిజమైన హీరో నువ్వా, నిన్ను వాడుకునేవాడా? ఈరోజు ఈ క్లాస్కి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి ఎటువంటి హీరోలకు ఫ్యాన్లు కాకుండా మీ బతుకు పాడు చేసుకోకుండా వస్తున్నా. They are not a role model. They are using you. They are using you. చెడు అలవాటు, చెడు బుద్ధులు నేర్పిస్తూ అమ్మాయిల పైన, ఆ అమ్మాయి చెప్పినట్టుగా ఇవన్నీ కారణం వాళ్ళే. అన్నిటి కారణం వాళ్ళే. ఎందుకంటే వాళ్ళను ప్రోత్సహిస్తున్నావు కాబట్టి. నేను వస్తానా, కానీ ఎంజాయ్ ఏం చేయాలి తెలుసా? ఓ 3 గంటల సినిమా చూడాలంటే 70 రూపాయలు పెట్టి మజా చేసుకున్నా, 70 రూపాయలు ఖర్చు పెట్టు సినిమా చూసిరా. అంతేగాని వాడు 70 కోట్లు పెట్టి సినిమా తీస్తాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, వాళ్ళకే. నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు వాడి వాడుకో, వాడు నిన్ను వాడుకోవద్దు. నువ్వు వాడు వాడుకో. ఇక కొంతమంది ఉంటారు, ఈ అబ్బాయి తమ్ముడు రంగాలు కొంతమంది ఉంటారు, ఆ హీరో ఇంటికి కూడా నిలబడతారు. అన్నా ఒకసారి బయటకు రా అన్నా, ఇంటికి వెళ్ళి దర్శనం చేసుకున్నా. మీరు దేవుని దర్శనం చేసుకోడు, అమ్మనాన్ని దర్శనం చేసుకోడు. ఆ సినిమా హీరో పాలిష్ చేసుకోకుండా ఇంటికి వెళ్ళి బయటకు వస్తాడు. ఇంటికి వెళ్ళి బయటకు వచ్చి ఇట్లా పెడతాడు బయట. వెంటనే ఇట్లా డబ్బాలు వచ్చి అలా నేనే ఫస్ట్ అదో బతుక. అర్థమైందా? ఇంత ఘోరంగా మీకు ఎవరు చెప్పరు. ఇంకా ఎందుకు తెలుసా? అదే ప్రేమ, అదే హీరో మీద ప్రేమ. ఆ హీరో కంటే గొప్ప హీరో అయిన నీవు పుట్టిన తర్వాత నీ గురించి ఆలోచిస్తున్నా. నీ అమ్మ కంటే గొప్ప హీరో ఎవరు, నీ నాన్న కంటే గొప్ప హీరో ఎవరో, నీ టీచర్ కంటే గొప్ప హీరో ఎవరో. దారిలో జేడి లక్ష్మి ఆడిన రియల్ లైఫ్ హీరో, జయప్రకాష్ రియల్ లైఫ్ హీరో. అరే ఇటువంటి హీరోలు వారు వేరే డాష్ కాడు. నాకు తెలుసు ఏదో రోజు నాకు తెలుసు. ఏమిటది? ఐ డోంట్ కేర్. ఎందుకంటే నా మరి యూత్ ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ దేవుళ్ళ పేరు చెప్పారు కదా. ఈ అబ్బాయి గురించి కొంచెం డిబేట్ అయినా అయితే కాలే, కానీ కరెక్ట్ టైంలో మీకు అంటించిన. ఓకే, ఇప్పుడు ఈ దేవుళ్ళ పేరు చెప్పారు, గొప్పల పేరు చెప్పారు. వీళ్ళందరూ కూడా ఎవరితోని మాటలు పడిన వాళ్ళ చెప్పుండ్రా బాసు. ఎవరన్నా వీళ్ళు చూసి ఎక్కిరించిరా, ఎక్కిరించలేదా? వీళ్ళని చూసి నవ్విరా, నవ్వలేదా? వీళ్ళని చూసి ఎవరైనా విమర్శించిరా, విమర్శించలేదా? ఎవరైనా వీళ్ళని చూసి రాళ్ళతో కొట్టిరా, కొట్టలేదా? ఎస్ఆర్నో? స్వామి వివేకానంద అంత గొప్ప వ్యక్తి చికాగో వెళ్ళినప్పుడు కూడా ఆయన విమర్శించారు. ఇదేమి డ్రెస్ టై లేదు, సూట్ లేదన్నారు. ఎస్ఆర్నో? అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి అమెరికా వెళ్తే బట్టల లోపల ఏముందని మొత్తం బట్టలకి చెక్ చేసేసారు. అందుకోసమే అమెరికాలో నాకు పడదు. మై డియర్ ఫ్రెండ్స్, వినండి 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 వినండి. రాముడు గొప్పవాడు అన్నాడు. రామునికి హనుమంతుడికి యుద్ధం జరిగింది. రాముడు గొప్పవాడు అన్నాడు. కొంతమంది చెప్పారు కదా, రాముని వల్ల ప్రజలే తిట్టారు. నాకు ఒక దేవుని పేరు చెప్పండి, విమర్శింపబడని దేవుని పేరు చెప్పండి. జీసస్ పేరు చెప్పావు, రావణతో కొట్టారు, లాస్ట్ కృషులు వేశారు. ఒక్క పేరు చెప్పండి బాస్, ఎవరి దేవుడు విమర్శింపబడది? ఒక దేవుని పేరు చెప్పండి, ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్పండి. ఎవరి చేత విమర్శింపబడది, ఎవరి చేత నమ్మబడది, ఎవరి చేత మారింపబడది? ఒక్క పేరు చెప్పండి. ఎవరైనా ఉన్నారా? పేరెంట్సా? మీ పేరెంట్స్ సంగతి నేను చెప్తా. మీ నాన్నను మీ అమ్మ ఎన్నోసార్లు తింటుంటారు. మీ అమ్మను వాళ్ళంతమంది తింటుంటది. నాకు చెప్పకమ్మా, నాకు చెప్పక. 26 ఏళ్ళ సర్వీస్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరి చేత విమర్శింపబడదు, ఎవరి చేత నమ్మబడదు, ఎవరి చేత వెక్కిరింపబడదు, ఎవరి చేత ఒక్క మాట పడదు? ఒక్కడి పేరు చెప్పండి. దేవుడు కానీ, నోబుల్ ప్రైజ్ విన్నర్ కానీ, స్వామీజీ కానీ, బాబా కానీ, ఎవరి పేరున చెప్పండి. ఎవరైనా ఉన్నారా? గట్టి వాళ్ళు ఉన్నారా? లేదు కదా, ఉన్నారా లేదా? మళ్ళీ ఎవరు లేనప్పుడు నువ్వేది పెద్ద డాష్ కానీ అర్థమైంది కదా.
అంటే మామూలు భాషలు చెప్పాలి కాబట్టి దేవుళ్ళని అన్న తర్వాత, స్వామీజీలని అన్న తర్వాత, గొప్ప గొప్ప మేధావుల్ని అన్న తర్వాత నువ్వెంత నీ Dear friends, listen carefully. Whatever you do on this earth, people will criticize you, people will oppose you, people will laugh at you, people will definitely throw stones on you. People are ridiculous. Whatever you do, they will criticize. దేనికి మాట్లాడడానికి వస్తే మిమ్మల్ని విమర్శిస్తారు బయట వాళ్ళు కాదు, మీ కాలేజీ పిల్లలే ఫస్ట్. సార్ అమ్మాయి అద్భుతంగా ఎనాక్ట్ చేస్తుంటే నవ్వారు. సార్ కొంతమంది నవ్వారు, నాకు తెలుసు, నేను విన్నాను, ఇక్కడే ఉన్నాను, నవ్వారు. కానీ ఆ నవ్విన మనిషి ఏడ్చాడు లాస్ట్. నువ్వు ఏ పని చేసినా నవ్వుతారు, కొత్తగా పని చేస్తే నవ్వుతారు, 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 రాళ్లతో కొడతారు. మనం ఏం చేయాలి? ఆ రాళ్ళన్నీ కలెక్ట్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. ఆ రాళ్ళన్నీ కలెక్ట్ చేయాలి, ఇల్లు కట్టుకోవాలి. ఎంతాను? ఎందుకంటే రాళ్ళు కూడా చాలా కాస్ట్లీ. సార్ మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు, ఎట్లా సార్, ఎట్లా? ఏం లేదు, నేను మీకు మంత్రం చెప్తా. ఈ మంత్రం నేను చెప్పినట్టుగా మీరు ఎవరు చెప్పదు, సీక్రెట్ కాబట్టి లోపల చెప్తున్నా. ఓకేనా? సీక్రెట్. ఇట్లా చేయబట్టి అందరూ ఇట్లా పట్టాలి, చేతులు ఉన్నది పట్టాలి. చేతులు ఉన్నది కూడా ఇలా చేయబట్టకుంటే చేతులు పనిచేయవు. నేను చెప్పిన మంత్రం నాతో కూడా చెప్పాలి. రెడీయా? ఎవరు చెప్పట్లేదు, ఇట్లా పెట్టుకోరు. సాయంత్రం నుంచి పక్షవాతం వస్తుంది, పని చేయకుండా ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇట్లా పెట్టు, ఇలా పెట్టు. వెరీ గుడ్. ఓకే, ఈ నలుగురు ఇది చాలా పని సరిపడి ఇట్లా పట్టుది. ఓకేనా? రైట్. అంత నా తమ్ముడు చెప్పుకొని మీరు గిట్టలేదు, నేను అనాలి, మీరు గిట్టలేదు, ఇట్లా ఉండాలి కదా. చెప్పండి. ఇప్పుడు చెప్పండి. కిమవో చిత్కోపి మమ కిం తేనమై ఫలం. వివేశవంతుడు మామ అంటుడు. ఇంకా టైం ఉంది బిడ్డ, మామొస్తాడు. అయిపోయింది మంత్రం, చేయి ఇంకా. బాస్ నీకు అర్థం కాలేదు. అదో నేను అర్థం చెప్తా, నీకు నోరు తిరిగేది నాకు తెలుసు. మీరండి అన్న, అయిపోతుంది, 5 నిమిషాలు పంపించేస్తాను. మళ్ళీ నేను 2:30 మళ్ళీ స్టార్ట్ చేస్తాను. 2 నుంచి 2:30 మీకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఇస్తాను. తొందరగా పోయి తింటాను, ఇప్పుడు కాదు, ఈ మాత్రమే కాదు. ఓకే, రెడీయా? రైట్. ఏం చేయండి, ఇది నేను అథర్వణ మీద గురించి ఒక హాఫ్ మంత్రం చెప్పాను మీకు. ఈ సైకాలజీ అంతా నా స్పిరిచువాలిటీకి ఎంత కోటి అంతా నీకు అర్థం కాలేదు. ఈ నేర్చుకున్న సైకాలజీ అంతా మనము 5,000 10,000 సంవత్సరాల క్రితం ప్రపంచానికి పంపించిన స్పిరిచువాలిటీలో నథింగ్. బట్ మనకి ఇది అర్థమైంది, అది అర్థం కాదు. అందుకోసం మీకు చెప్తాను వినండి. ఏం చేసినా, ఏం చేయకుండా, స్టేజ్ ఎక్కినా, స్టేజ్ ఎక్కకుండా, పైసలు సంపాదించినా, సంపాదించకుండా, జాబ్ వచ్చినా, జాబ్ రాకున్నా, ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేకున్నా, నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా పొడుగున్నా, ఎగ్జామ్లో మార్కులు ఎక్కువ వచ్చినా ఎక్కువ రాకున్నా, ఏం చేసినా ఏం చేయకుండా, పెళ్ళి అయినా పెళ్లి కాకుండా నేను ఎవడో అక్కడే ఉంటాడు. ఏమన్నా నల్లకుండా కలిసి అంటాడు, తెల్లగుంటే తెల్లగడి కలిసుకుంటూ అంటాడు, ఇంకా వెళ్ళదు అంటాడు. ఉన్నోడు ఏం పెద్ద నేను సెట్ చేసుకుంటాను. బాగా వినండి, నీ లైఫ్ దీని గురించి కాదు. నల్లగుండా తెల్లగుండా పొట్టుకుని పొట్టాడు 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 అంటారు. పొడుగుండి కలిసి కాదండి. జాబ్ వచ్చిననుకో, వీడు ఎవరితో వాళ్ళు అచ్చమిచ్చేయిందిరా అన్న జాబ్. జాబ్ టూ ఇవి మొత్తం వేస్తా అంటారు. పెళ్లి అయిందనుకో, పెళ్లి చేసుకున్నాడు ఎవడు బాగుపడ్డాడు రా అంటారు. పెళ్లి అనుకుని ఏదో ప్రాబ్లం రా అంటారు.
అర్థమైందా? స్టేజ్ ఎక్కే మాట్లాడతావురా అంటారు, స్టేజ్ ఎక్కిపోతే ఎంతో మాట్లాడతావురా అంటారు. ఇదంతా ఫస్ట్ నేను చెప్పిన దానికి మీనింగ్. రెండోది కమోబి కిమోచితండి పని కమో బట్టి తోడు అంటూనే ఉంటాం. మనమేం చేయాలి? సచేయటం ఏంటండి? మమకిం చెప్పండి, మమకిం తేన వై ఫలం. ఏందయ్యా అది సింపుల్ గా అందరు నాతో కూడా చెప్పండి, అందరితో కూడా చెప్పండి, అందరితో కూడా చెప్పండి. ఎవరేమనుకుంటే నాకేంటి? మొత్తం చెప్పండి, మొత్తం చెప్పండి. నేను చాలా పెద్ద తెలుగులో తమిళంలో చెప్తా. యారు ఎన్ను సొన్నా ఎన్నకు ఎన్న బట్టి పట్టుకొచ్చుకుంటా తెలుగులో ఇటు డెవలప్మెంట్ ఉంది. అది ఇంగ్లీష్లో చెప్తా, సింపుల్ నేర్చుకోండి. ఇట్లా చేయబెట్టింది ఇంగ్లీష్లో, ఇట్లా పెట్టింది, ఇట్లా పెట్టింది, ఇట్లా నుండి ఇట్లా నుండి ఇట్లా. నాతో కూడా చెప్పారు, నాతో కూడా చెప్పారు, నాతో కూడా చెప్పారు, అందరు చెప్పాలి. సో సో చెప్పండి. సో So what? So what? So what? So what? So what? ఇదే మంత్రం. ఇది మంచికి వాడితే జయము తప్పదు, చెడుకు వాడితే జైలు తప్పదు. మంచికి వాడండి, మంచికి వాడండి. ఇప్పుడు ఇది ఎక్కడ వాళ్ళు చెప్తారు? స్టేజీ పిలిచాడు పోతే మాట్లాడతా, కూర్చుంటారు, పోతే ఉంటారు. వాళ్ళు ఉంటే ఎంత అప్పుడేమే తెలుసా? ఫుల్ ధైర్యం వచ్చేస్తారు. స్టేజ్ మీదకి వచ్చిందనుకో నన్ను చూసి అవుతాడు, గ్యారెంటీ అవుతాడు. స్టేజ్ మీదకి రాకుండా అవుతారు, కానీ స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి నవ్వుతాడు, స్టేజ్ మీద రాకుంటే జిందగీ కూడా నవ్వుతాడు. స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అవుతారు, స్టేజ్ మీద రాకుండా లైఫ్ లాంగ్ అవుతాడు. నల్లగుండా, అవును దేవుడు నల్లగా పుట్టించి కాబట్టి నల్లగుండా. ఈ తెల్లగుండోడు ఎండలకు పోతే ఎర్రగైతాడు, నల్లగైతాడు. కోపం వస్తే ఎర్రగైతాడు, చలికాలంలో పచ్చగైతాడు. అంటే ఈ తెల్లగుండోళ్ళు రంగులు మార్చే బికాస్ దేవుడు నన్ను పుట్టించడం. అదే ఉన్నదాంట్లో ఎంజాయ్ చేయకుండా తెల్లగుండాలి పేరులోని రాశి 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 ఏం చేయడం. మూటికి రాబోయి మూటికి వచ్చింది, వస్తుంది రాబోయి వయసులో కాబట్టి వస్తుంది. నా టెన్షన్ ఆలోచించద్దు. ఎసారా పొట్టికున్నా పొట్టి పొట్టికి పొట్టి పొట్టి ఇంకా రెండు ఎంజిన్ పొడుగు ఇచ్చిన దేవుడా ఇంకా పొట్టి పెట్టించిన. ఇక అమ్మాయిలు ఏం చేస్తారు? ఏమి వేసుకుంటారు, ఇట్లా ఇక్కడ ఉన్న అమ్మాయిలు కాదమ్మా, ఇక్కడ రాని అమ్మాయిలు. ఇక్కడ విషయం మన బంగారం తల్లదు. ఎందుకంటే వాళ్ళకి జీవితం అంటే తెలుసు కాబట్టి వచ్చారు. ఇదే 100 రూపాయలు పెట్టి సినిమాలు చూస్తుర్రు, బయట తిరుగుతుర్రు చెప్పగాళ్ళు. మా అమ్మాయిలు బంగారం తల్లి, మా అబ్బాయిలు ఇది మంచోళ్ళ. ఓకేనా? ఓకేనా? రైట్. నౌ లెట్ మీ కంక్లూడ్ దిస్. పొట్టికొండ అరే దేవుడు నన్ను పొట్టికి గురించి తెలుసారా? నా ముంగట వచ్చి ఎవరు నిలబడ్డా తలకాయ తీసుకొని బతకాడు. నేను ఎలా బతుకుతాను? అందుకని దేవుడు పొట్టిగా పుట్టించేసిందో, పొట్టిగా పుట్టించేసిందో, పొట్టిగా పొట్టిగా పుట్టించేసిందో. అర్థమైందా? సో ఇప్పుడు ఈ మంత్రం పనిచేస్తలేదు, మీకు చెక్ చేస్తా. మీరందరూ నన్ను ఏమనాలి? సో వాట్ సార్ రెడీయా? నా ముంగడ కూర్చున్న వాళ్ళు మీరందరూ వేస్ట్ ఫెలోస్, ఎందుకు పనికిరారు, నీ బతికే వేస్ట్. ట్యాంక్ వల్ల పడుడి, ఒక్కరు మొహం బాలేదు, నీకు ఉద్యోగం పాడదాం, నువ్వు పుట్టుడే వేస్ట్, నీకు ఒక్క అమ్మాయి పడదు, నీకు పెళ్ళే కాదు, నీకు ఉద్యోగం రాదు, నీ
చదువు రాదు, ఇంతకంటే ఇంకోటి నిద్ర, ఇంతకంటే కూడా నిద్ర లైఫ్ లో ఎవరో తిట్టిరనుకో గొప్పసారి ఆల్రెడీ తిట్టిండ్రు పిల్లలు చెడ్డ పిల్లలు మంచి పిల్లలు అందరూ మంచి వాళ్ళే ఉన్నారు. నో 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 బ్యాడ్, ఎవ్రీబడి ఇస్ గుడ్. ఈ బ్యాడ్ కావడానికి కారణం ఏంటంటే మనకు సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల. మధ్యలో మాట్లాడుతున్నారు ఎవరో, మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళకు పెళ్ళైన తర్వాత కరెక్ట్ 10 మంది పిల్లలు పుడతారు, జాగ్రత్త. కాకుంటే పెళ్ళే కాదు అయితే 10 మంది పుడతారు. కాకుంటే పిల్లలు 10 మంది అమ్మాయిలకు పుట్టారు, మీకు పుడతారు, జాగ్రత్త. అప్పుడు పురుటి నొప్పులు ఏందో మీకు తెలవాలి. ఇప్పుడు నేను ఏమన్నా సోవాట్ అంటారు నాకు కూడా తెలుసు ఆ సంగతి. ఓకే, ఆర్ యు రెడీ? ఓకే, నా 5 విషయాలు చెప్తాను, చాలా కేర్ఫుల్గా విన్నాను. ఈ 5 విషయాలు మీ లైఫ్లో సఫర్ చేస్తున్నాయి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి రాకుండా, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి రాకుండా ఒక 5 కారణాలు మిమ్మల్ని ఆపుతున్నాయి. నంబర్ 1, ఆల్ ఆఫ్ యూ సే విత్ మీ, ఓవర్ స్లీప్. లెట్ లౌడ్లీ. దీని తెలుగులో ఏమంటారు? అతి నిద్ర. ఓవర్ స్లీప్ ఈజ్ ద డేంజరస్ డిసీజ్ ఇన్ యువర్ లైఫ్. యూ డోంట్ నో దట్ యు ఆర్ సఫరింగ్ విత్ ద డిసీజ్, బట్ యు ఆర్ సఫరింగ్ ద డిసీజ్. Number 2, lazy. What I said? This is second disease. ఈ ఉన్న వాళ్ళు లేబర్స్, ఇవన్నీ లేబర్స్ కావడానికి లక్షణాలు చెప్తున్నా. థర్డ్ డిసీజ్ పోస్ట్పోన్మెంట్. చెప్పండి, మంచి వర్డ్ ప్రొక్రాస్టినేషన్ అంటారు. ప్రొక్రాస్టినేషన్ చెప్పండి, ప్రొక్రాస్టినేషన్. దిస్ థర్డ్ డిసీజ్. ఫోర్త్ డిసీజ్ నెగిటివిటీ. ఫోర్త్ ఏందమ్మా? నెగిటివిటీ. వన్ లైఫే నెగిటివ్. అది కాదు, ఇది పోదు, ఇది కాదు, ఇది ఇంతే, అది అంతే, నన్నెవడు చూసుకుంటాడు, ఇదేం బతుకు, పక్కింటోనికి అన్ని ఉంది, నాకేం లేదు, వాళ్ళ నాయన మంచిగుంది, మా నాయనకి ఇట్లుండు. మొత్తం నెగిటివే, వన్ బతుకంతా నెగిటివే. ఇక లాస్ట్ది మొహమాటము, హెజిటేషన్. వాట్ ఈస్ దట్? హెజిటేషన్. ఈ హెజిటేషన్ గురించి కొద్దిసేపు వర్కౌట్ చేశాను ఇంతకుముందు. ఈ హెజిటేషన్ వర్కౌట్ చేసిన తర్వాత నేను ఎవరితో మాట్లాడించాను, ఎవరితో డ్యాన్స్ చేయించానో చెప్పండి గట్టిగా. ఎవరితో డ్యాన్స్ చేయించాను? ఫస్ట్ గర్ల్స్ వెరీ పవర్ఫుల్గా వచ్చి నిజంగా చెప్పండి, వాళ్ళకు ఎటువంటి మొహమాటం లేకుండా డ్యాన్స్ చేశారా చేయలేదా? అంటే డ్యాన్సే చేసినప్పుడు స్పీచ్ ఎంత, స్పీచ్ వాళ్ళ డాష్ ఎంత. డోంట్ వరీ, యు ఆర్ ఆల్వేస్ థింకింగ్ దాన్ని నన్ను ఎవరేమనుకుంటారు. దానికోసమే ఈ 5 లక్షణాల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 5వది కొద్దిగా టచ్ చేశాను, ఫస్ట్ 4 మీకు టచ్ చేయలేదు. ఈ 5 నుంచి బయటపడితే మీరు ఒక బాండ్ పేపర్ తెచ్చుకొని నేను రాసిస్తాను. నీ ఎదుగుదలకు ఎవడు ఆపలేడు, ఈ ప్రపంచంలో ఎదుగుదలకు ఎవడు ఆపలేడు. ఫస్ట్ది ఏంటన్నా? ఓవర్ స్లీప్. ఈ ఓవర్ స్లీప్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా కేర్ఫుల్గా వినండి. అచ్చా, మేము మధ్య మధ్యలో కావాలని పవర్ ఆపేస్తాం, టోటల్ డార్క్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఈ హాల్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టు ఉండాలి. కానీ ఈ చిచోరగాళ్ళు, ఈ డాష్ గాళ్ళు విజిల్స్ కొడతారు, అంటారు. ఓ అంటే కరెంట్ వస్తుందిరా. ఇది మన డిసిప్లిన్ అంటే. ఇప్పుడు పెద్ద వాళ్ళు రాబోతున్నారు, వాళ్ళు ఏమనుకోవాలంటే ఇక్కడికి వచ్చిన పిల్లలు భావి భారత పౌరులు, దేశాన్ని మార్చే డిసిప్లిన్ వాళ్ళనుకోవాలి. ఎస్ ఆర్ నో? మేము కావాలని ఇంకా 4 టైమ్స్ ఆపుతాం, ఇంకా కావాలని 4 టైమ్స్ ఆపుతాం. ఆ 4 ఫస్ట్ అతి నిద్ర. దట్ వీ ఆన్ టు కట్ ఆఫ్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలోకి వెళ్ళి అతి నిద్రను వదిలిపెట్టాలి. మాట్లాడుకో. ఈ నిద్ర గురించి చెప్పాలంటే ఈ మధ్యలో నాకు జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, వింటారా? దిస్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఎక్స్పీరియన్స్ మీరు వినండి. ఈరోజు ఈ ఈవినింగ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీరు ఇలాగే వెళ్ళొద్దు నాన్న, బాగా వినండి. ఇక్కడ నుంచి ఇలాగే వెళ్ళిపోద్దు. ఇలాగ వెళ్ళిపోతే ఈ ప్రపంచం మీదకి వచ్చిపోయేటోళ్ళు. ఈ వచ్చిపోయే వాళ్ళు ఎలా ఉంటారంటే వస్తారు, వింటారు, పోతారు. నో, ఈ హాల్కి వచ్చిన వాళ్ళు, ఈరోజు ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళు వచ్చిపోయే వాళ్ళు కావద్దు, ఇచ్చిపోయే వాళ్ళు కావాలి. ఈ ప్రపంచానికి ఇచ్చిపోయే వాళ్ళు కావాలి. ఆ ఇచ్చిపోయే వాళ్ళు కావాలంటే యూనిట్ టు లిసన్ డిఫరెంట్లీ, యూనిట్ టు బి డిఫరెంట్. ఆర్ యు రెడీ? ఈ మధ్యలో నేను నాందేడ్ అనే ఊరికి వెళ్ళాను. నాందేడ్ తెలుసా మీకు? యా, బికాజ్ మన హైదరాబాద్లో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, కానీ ఎవడు ఖర్చు పెట్టాడు. ఫీ తీసుకుంటారు కానీ
మీకు కావాల్సిన విద్య, మీకు కావాల్సిన క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, కానీ వాళ్ళు మాత్రం నేర్పించారు చాలా కాలేజ్, మీ కాలేజ్ తప్ప. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి. ఎన్నో కాలేజీలు దే డోంట్ టీచ్, దే డోంట్ టేక్ కేర్. అందుకోసమే సంవత్సరానికి 4 లక్షల మంది బీటెక్ పాస్ అవుతుంటే 3,90,000 మందికి జాబ్స్ రావట్లేదు. మై కన్సర్న్ అబౌట్ బీటెక్ స్టూడెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్, యాజ్ అండ్ టుడే దే ఆర్ ఆన్ ది రోడ్స్. అందుకోసమే ఐఎమ్ ఆర్గనైజింగ్ 6 days వర్క్షాప్ ఓన్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్, ఓన్లీ ఫర్ బీటెక్ స్టూడెంట్స్. 24th December నుంచి 28th December ఓన్లీ ఫర్ బీటెక్ అండ్ ఎంబీఏ. ఎందుకు తెలుసా? దే ఆర్ ఆన్ రోడ్స్. మొత్తం అమీర్పేటలో ఎవరిని టచ్ చేసినా జాబ్ కావాలి సార్ అంటాడు. ఎస్ ఆర్ నో? దాని పేరు ఏం పేరు? USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమీర్పేట్. అది యా, ఇట్ హస్ బికమ్ లైక్ దట్. నాందేడ్ వెళ్ళాను, మన ఒక ట్రైన్ వెళ్ళింది, ఇట్ గోస్ టు షిరిడి మన్మాడ్. ఆ ట్రైన్ నన్ను అక్కడ 4:30కి నా ట్రైన్ ఆగింది అక్కడ. చాలా కేర్ఫుల్గా అండి. నేను మామూలుగా బ్యాగ్ పట్టుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చాను. బయటికి రాగానే ఆటో వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. హైదరాబాద్లో మనం ఆటోలు వెంబడి మనం పరిగెత్తాలి, అక్కడ మనం పరిగెత్తుకుంటూ వచ్చారు. సాబ్ ఖా జానా అన్నారు. హిందీ అర్థమైతే అంద హైదరాబాద్ వాళ్ళే కదా. या कहाँ जाना सब नहीं చెప్పిన वो होटल में जाने का सिटी सेंटर बोल के होटल है वहाँ जाना है ना सब 100 रुपये होता అన్నాడు. ఎంత అన్నాడు? నాందేడు మొత్తం కూడా 2 kilometers ఉంటే అక్కడిక్కడ పోతే 100 रुपये అన్నాడు. ठीक है भाई साहब मैं 100 रुपये देऊँगा जरूर. ఇంకోటి బాబు, నా లైఫ్లో ఒక విషయం చెప్తాను. ఐ నెవర్ బార్గెన్ విత్ ఆటో డ్రైవర్స్ ఆర్ వెజిటబుల్ వెండర్స్ ఆర్ ఫ్రూట్ వెండర్స్. రోడ్డు పైన అమ్ముకునే వాళ్ళని ఎప్పుడు బార్గెన్ చేయను. అడిగింది ఇచ్చేస్తా. ఎందుకు తెలుసా? వాళ్ళు పేదవాళ్ళు బాస్. దే ఆర్ పూర్ పీపుల్. వై షుడ్ బి బార్గెన్ విత్ దెమ్? దే ఆర్ పూర్ పీపుల్. మనము వాళ్ళను 2 రూపాయలు ఎక్కువ తింటారు, మంచిదే కదా. ఎస్ ఆర్ నో? కాబట్టి వాడు దొంగతనం చేయట్లేదే, వీ షుడ్ ఎంకరేజ్ దేమ్. నేను ఇస్తాను కానీ అన్నాను 100 रुपये దేతే బట్ మేరా 3 క్వశ్చన్కు జవాబు దేనా పడతా. నా 3 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలన్నాడు. क्या सब सुबह सुबह कोई नहीं मिला? मानी ఎవరు దొరకడు. नहीं 100 रुपये देते मगर 3 क्वेश्चन का जवाब दिया तो मैं तो बोल देना. ठीक है सर. ఒక ఆయన ఇద్దరు ముగ్గురు వచ్చారు. ठीक है सब पूछो क्वेश्चन पूछो. ठीक है आपको क्या होना पूछो అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, నీవు ఇంత మార్నింగ్ 4:30కి ఎందుకు వచ్చావు? ఫస్ట్ క్వశ్చన్. అతను చెప్పాడు, సార్ मेरे बच्चे के लिए मेरे बीवी के लिए आए साहब. मेरा एक बच्चा मेरा बेटा 7वीं कक्षा पढ़ रहा है, 7వ క్లాస్ చదువుతున్నాడు సార్. చాలా బాగా చదువుతాడు సార్. నా డాటర్ సార్, స్వీట్ డాటర్ 9th క్లాస్ చదువుతుంది సార్. ఆర్ట్లో, పెయింటింగ్లో, సింగింగ్లో అన్నిట్లో నెంబర్ 1 సార్. క్లాస్లో నెంబర్ 1 సార్. వీళ్ళను గొప్పవాళ్ళుగా చేద్దాం అనుకున్నాను సార్. కానీ నాకున్న ఆర్డినరీ ఇన్కమ్ సరిపోదు కాబట్టి మార్నింగ్ 4:30కి వస్తుంటే మీలాంటి వాళ్ళు దొరుకుతారు. అంటే బక్రా అని చెప్పలే, మీలాంటి వాళ్ళు దొరుకుతూ ఉంటారు. కాబట్టి మార్నింగ్ 4:30కి వస్తాను సార్. దాంతో జప్పు ఎక్కువ డబ్బు సంపాదించుకుంటాను సార్. ఫస్ట్ క్వశ్చన్ క్లియర్? ఫస్ట్ క్వశ్చన్. सेकंड क्वेश्चन, आप किसके लिए काम कर रहे, कितना साल से काम कर रहे? అతను ఏమన్నాడు చెప్పాలా? సార్ ఏ కామ్ అయినా పిछले 6 साल से काम करे, 6 ఏళ్ళ నుంచి పని చేస్తున్నా, ఇంకొక 10 years పని చేయాలి సార్. నా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు, సెటిల్మెంట్ అయిపోతాను. సెకండ్ క్వశ్చన్. తీసరా క్వశ్చన్ పూచు అన్నాడు. మూడో క్వశ్చన్ అడిగాను, బాబు నీకెవరు చెప్పలేదా ఎర్లీ మార్నింగ్ లేవమని? ఎందుకు లేస్తున్నావు 4:30కి? ఇప్పుడే ఇంతకుముందు ఎవరు చెప్పలేదా అని నేను హిందీలో అడిగినాను. అతను చెప్పాడు, సాబ్ अपने सही बोला साहब, मैं जब पढ़ रहा था, जब मैं यंग था, जब मैं 10+2 पढ़ रहा था, जब मैं ग्रेजुएशन पढ़ रहा था, मेरा पिताजी ने एवरीडे मेरे को सुबह सुबह उठाया था. మా నాన్నగారు ప్రతిరోజు 6-5 నిద్రలేపేవాడు సార్. నాకు చిరాకు వచ్చేది సార్. చిరాకు వచ్చి అరిచేవాణ్ణి. మా నాన్నగారు కొట్టారు సార్ ఒకసారి. అయినా నిద్రలేవలేదు సార్. ఒకరోజు నిద్రలేవకుండా మా నాన్నగారు ఒక బకెట్ నీళ్ళు నా పైన పోసాడు సార్. ఎర్లీ మార్నింగ్ 4:30కి తీసుకొచ్చి, నిద్రలేవరా చదువుకున్నాడు. నేను అప్పుడు మా నాన్నగారితో గొడవ పడ్డాను సార్. అసలు నేను మీకు పుట్టలే, ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కాబట్టి నన్ను ఇంత బాధ పెడుతున్నారు అని మా అమ్మ నాన్నతో గొడవపడి స్కూల్కి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా అని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోయాను సార్. మై గర్ సే భాగే, ఇంట్లో నుంచి పారిపోయాను. మా తాతయ్య గారింటికి వెళ్ళాను. మా తాతయ్య గారింటికి వెళ్ళినట్టు నేను చెప్పలేదు ఒకసారి ఎవరికి. నెక్స్ట్ డే మార్నింగ్ లోపల నన్ను ట్రేస్ చేశారు, ఎక్కడున్నారో మా అమ్మ నాన్న. ట్రేస్ చేసి మా అమ్మ నాన్న మా తాతయ్య గారికి వచ్చి, నాన్న ఇంటికి వచ్చేరా అన్నారు. నేను రాను అన్నాను. వచ్చేరా అన్నారు. నేను రాను అన్నాను. వచ్చేయను. నేను రాను అన్నాను.
ఎందుకు రావంటే మీరు మన ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేపుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను అసలు మీకు పుట్టలేదండి. లేదు నాన్న, నువ్వు మాకే పుట్టావురా, నువ్వు గొప్పవాడి కావాలని మార్నింగ్ లేపుతారా? తప్పు కదా. ఆ రోజు నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడు నిద్ర లేపలేదు సార్. నేను ఇంటికి వచ్చాను సార్, ఆ కండిషన్ దాని ఇంటికి వచ్చాను, ఎప్పుడు నిద్ర లేపలేదు సార్. సార్ ఆ రోజే కనుక ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచుంటే, ఆ వయసులో కనుక ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచి నేను చదువుకోనుంటే ఇప్పుడు ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేవాల్సిన అవసరం నాకు ఉండేది కాదు సార్. ఆ వయసులో కనుక అదే టైంకు నేను ఎవ్రీడే మార్నింగ్ నిద్ర లేచుకొని చదువుకోనుంటే ఈరోజు నువ్వు పోయే హోటల్కే నేను యజమాని అయ్యేవాని సార్, నేను గొప్పవాణ్ణి అయ్యేవాని సార్. ఆ వయసులో నన్ను చదువుకోమంటే నేను నిద్ర లేపుతుంటే నిద్ర కోసం నేను ఇబ్బంది పడ్డాను సార్. ఇప్పుడు నిద్ర ఉండట్లేదు సార్. మీరేం పని చేస్తారో నాకు తెలియదు సార్, నా విషయం అందరికి చెప్పండి సార్ అన్నారు. నేను చెప్పాను, నువ్వు రైట్ మనిషి చెప్పావు అని అతనితో ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను విత్ ఆటోతో పాటు. అతను డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నాను. ప్రతి ప్రోగ్రాంలో ఆయన ఫోటోగ్రాఫ్ను అన్ని ఎల్సిడి ప్రాజెక్ట్లో చూపిస్తుంటాను. మై డియర్ ఫ్రెండ్స్, ఏమర్థమైంది నాన్న చెప్పండి, మీకు ఏమర్థమైంది చెప్పండి. ఎగ్జాక్ట్లీ. ఎవరైతే సూర్యుడు ఉదయించకముందు ఉదయిస్తాడో, ఎవరైతే సూర్యుడు ఉదయించకముందు ఉదయిస్తారో అటువంటి వాళ్ళే సూర్యుని కంటే ఎదుగుతారు, ప్రపంచంలో గొప్ప వాళ్ళైతారో. దిస్ ఇస్ ఎ ఫస్ట్ ప్రాబ్లమ్ యు ఆర్ సఫరింగ్. నిద్రలు ఎవరు అమ్మొచ్చి నిద్ర లేపితే ఇంకా 5 minutes మమ్మీ, ఇంకా 5 minutes. ఈ అమ్మాయిల సంగతి చెప్తున్నా. అబ్బాయి లేస్తాడు, లేకుండా లేవడు. ఎందుకంటే మా ఇంట్లో కూడా బీటెక్ చదువుతున్న ఒక రాక్షసి ఉంది, నా బిడ్డ. నిద్రలో డాడీ ఇంకా 5 minutes డాడీ అంటుంది. నేను అక్కడే కూర్చుంటా, అన్ని మొబైల్లో మంత్రాలు పెడతా ఉంటా, మంచి మంచి పక్క వేదాలు పెడుతుంటా. ఏం డాడీ అంటే ఏదైనా పాటలు పెట్టచ్చు కదా. ఓకే, ఇంతమంది పాట పెట్టి కదా పాటలు పెడతాను, మొత్తం మీద నిద్ర లేపిస్తాను. ఒక 2-3 days నిద్ర లేపిన తర్వాత అలవాటు అయిపోతుంది కదా. Yes, what I'm telling you, my dear friends, kindly listen to me carefully. Your life ఎలా ఉంటుందంటే అందరు నాతో పాటు చెప్పండి, టెంపరరీ పెయిన్ చెప్పండి. కొద్దిగా సౌండ్ ఎక్కడ రావాలన్నా, టెంపరరీ పెయిన్, లైఫ్ టైమ్ గెయిన్. ఏ టెంపరరీ పెయిన్, లైఫ్ టైమ్ గెయిన్. ఏ టెంపరరీ గెయిన్ చెప్పాలి. ఏ టెంపరరీ గెయిన్, a temporary gain, a temporary gain, a temporary gain, a temporary gain, lifetime pain. What do you want? నేను ఒకటి చెప్తున్నాను, మై డియర్ బీటెక్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్, ఇక్కడ ఎవరైనా ఉంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ కానీ, గ్రాడ్యుయేషన్లో 4 బీటెక్లు కానీ ఇక్కడ ఉంటే మీ అందరికి చెప్తున్నా వినండి. ఎంబీఏలు ఉంటేనే ఆ మాట చెప్తున్నానండి. ఈ 3-4 ఏళ్ళు కష్టపడండి, 3-4 ఏళ్ళు ఇష్టపడి కష్టపడండి, జీవితాంతం ఎంజాయ్ చేయండి. Number 1, you need to wake up every day early morning yet. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళు, నేను చెప్పేది కరెక్ట్ అన్న వాళ్ళు ఇలా కుట్టండి ఒకసారి. ఇలా అనండి, ఇలా అనండి. నా మీద నమ్మకం ఉన్న వాళ్ళే, నమ్మకం లేని అనొద్దు, నమ్మకం ఉన్న వాళ్ళే. అమ్మ నాన్న మీద నమ్మకం ఉన్న వాళ్ళే కొట్టాలి. ఇట్లా ఇలా అనండి, ఇలా పెట్టండి. నేను చెప్పండి. నేను రేపు ఉదయం నుండి నా ఎగ్జామ్స్ అయ్యేంత వరకు, అమ్మాయి చెలిపెట్టు, నా చదువు అయ్యేంత వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల కన్నా ముందే నిద్ర లేచి గంపా సార్ చెప్పే మొత్తం స్కెడ్యూలు ఫాలో చేస్తానని ఇలా పెట్టండి, ఇలా పెట్టండి. నా మనస్పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ఇలా చేయబెట్టండి మళ్ళీ. ఓ భగవంతుడా, నేను గొప్పనైతాను,
పెందలాడే నిద్రలేస్తాను. నేను ఒక మాట అంటాను, అందరు కూడా థ్యాంక్ యూ అనండి. గాడ్ బ్లెస్ యూ. కొట్టుకోండి, చప్పట్లు ఫుల్ కొట్టుకోండి. సౌండ్ కూడా బస్. విజిల్స్ వద్దురా, ఐ డోంట్ లైక్ విజిల్స్. ఓకే. ఎవరన్నా నా క్లాస్లో విజిల్ కొడితే ఏం శాపం పెట్టాలి? పెళ్ళి కదా, వానికి పెళ్ళే కాదట. దీనే చెప్పిండి, అది కాదు, అది ఆయన శాపం. పెళ్ళే కాదు, ఇంకా ఇట్లే ఉంటావు జిందగీ బార్. ఇంకా విజిల్స్ కొట్టకండి దయచేసి. ఓకే. అల్లరి చేయండి. అల్లరి చేయడము మన యూత్. మనం చేయకుండా బయట వాళ్ళు చేస్తారా చెప్పు. ఆయన అంటు నువ్వేం యూత్ సార్ అంటుండు. నువ్వేం యూత్ అంటుండు. నువ్వు కూర్చున్నావు, నిలబడి డ్యాన్స్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఎస్ సార్ నో, ఇదే యాక్టివ్నెస్ అంటే వచ్చిండా? యా రైట్. ఆర్ యూ రెడీ? ఇప్పుడు సార్ లేచి ఏం చేయాలి సార్? మార్నింగ్ లేచి ఏం చేయాలి? చాలామందికి ఎలా చదువుకోవాలో తెలియదు. యూ డోంట్ నో. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ సఫరింగ్. ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారు తెలుసా? సార్కి మాట ఇచ్చిన, 6 గంటలకు లేస్తా అని మాట ఇచ్చిన, మాట అయిపోయింది, మళ్ళా వంట. నాకు తెలుసు మీరు ఎంత చాలుగాలో నాకు తెలుసు. మీ వీక్నెస్ నాకు తెలిసినంతగా ఆంధ్రప్రదేశ్లో ఇంకెవ్వరికి తెలియదు. 100% చెప్తారా. మీకు నచ్చితే చప్పట్లు కొట్టవచ్చు. యా, వినండి. ఏం చేద్దాం, నేను ఫాస్ట్గా స్కెడ్యూల్ చెప్తున్నాను. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు కదా, బయట లేరు కదా. చేసినో చెప్పండి రా. నేను చెప్పిన స్కెడ్యూల్ ఫాలో చేస్తానని మాట ఇచ్చారు, ప్రమాణం చేశారు. కాబట్టి ఫాస్ట్ చెప్తాను వినండి. ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? 6 గంట ముందన్న 6 o'clock నిద్ర లేచేవారు లేబర్స్ అవుతారు, ఫ్యూచర్. 5:30కి లేచేవారు లీడర్స్ అవుతారు. 5:30 6 గట్టిగా 5 o'clock లేచేవాళ్ళు చాలా గ్రేట్ అవుతారు. 4 o'clock లేచేవాళ్ళు ఎంతమందో చేయలేబట్టండి. వీళ్ళ మొహాలు ఒకసారి చూసుకోండి. మన ఏరియాలో దొంగతనాలు జరగడానికి కారణమేందో. 4 o'clock అట, 4 o'clock అట. చెవుల పూలు పెడుతున్నారు. చెవుల పూల చెట్లు, పూల అరణ్యాలు. ఓకే, సరదా చెప్తున్నాను. నన్ను వినండి. 4 o'clock ఈజ్ వెరీ గుడ్, బట్ ఐ డోంట్ సే. ఎందుకంటే మన హైదరాబాద్లో సంగతి తెలుసు కదా. నవాబు ఈడ మొత్తం ఏలిండు ఈ ఏరియా. నవాబు ఎర్లీ మార్నింగ్ 11 గంటలకు లేస్తుండే. కాబట్టి మనకు కూడా అదే అలవాటు వచ్చింది. మరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. 5 o'clock ఈజ్ ఓకే, 5:30 ఓకే. ఓకేనా? ఎందుకంటే ప్రాక్టికల్గా ఉండాలి, మనము అది ఫాలో చేసేటట్టు ఉండాలి. ఎస్ ఆర్ నో? డన్. సో వేకప్ ఎట్ 5 o'clock or 5:30. లేచిన తర్వాత చాలామందికి తెలియని కొన్ని విషయాలు చెప్తాను, చాలా ఫాస్ట్గా ఫాలో అవ్వండి. ఏం చేస్తూ ఉంటారంటే లేస్తారు, బుక్ పట్టుకుంటారు. కొంతమందికి ఏమనిపిస్తుంటే ఈ సార్ మా ఇంటికి వచ్చి ఇప్పుడు చూసిపోయిండ్రా అనిపిస్తుంది. సో చదువుకోవడం ఒక పద్ధతి ఉంది నాన్న. యూ మస్ట్ ఫాలో సమ్ టిప్స్, వెరీ పవర్ఫుల్ టిప్స్. నంబర్ 1 టిప్ ఏం తెలుసా? ఎప్పుడు చదువుకున్నప్పుడు లిటిల్ సౌండ్ చేయండి. చదువుకున్నప్పుడు వెన్నెముక ఏంటది? స్పైన్ షుడ్ బి ఎరెక్టెడ్, స్ట్రైట్గా ఉండాలి, చాలా స్ట్రైట్గా ఉండాలి. ఏంట్రా పని చేయట్లేదా? స్ట్రైట్గా ఉండాలి. పడుకొని చదువుకోవద్దు. కొంతమంది బెడ్ మీద అలాగే పడుకొని ఇలా పెట్టుకుంటారు. నో, కుర్చీలో కూర్చోండి, కుర్చీలో కూడా కింద కూర్చోండి. యూ మస్ట్ స్టడీ వెరీ వెల్, దెన్ వెన్ సిట్ స్ట్రైట్. నంబర్ 1. చదువుకున్నప్పుడు లిటిల్ సౌండ్ చేయండి. చదువుకున్నప్పుడు ఇలా చూసి చదువుకోవద్దు. ఇలా చూస్తే అది ఏంది కాదు. చదువుకున్నప్పుడు రాస్తూ చదువుకోండి కావాలంటే. ఇంకా కొన్ని ఎంత చదువుకున్నా గుర్తుండవు, అవునా కాదా? చదువుకున్నప్పుడు గుర్తుంటుంది, బుక్ పోయింగానే పోతుంది. ఎస్ ఆర్ నో? చదువుకున్నప్పుడు మొత్తం గుర్తుంటుంది, నెక్స్ట్ డే మార్నింగ్ పోతుంది. ఇలా ఎప్పుడు గుర్తుండాలంటే నా దగ్గర ఒక టెక్నిక్ ఉంది, మీకు బతిలాడుకోండి. ఓకే, మీ టీచర్లు, మీ లెక్చరర్లు, మీ ప్రొఫెసర్స్, మీ ఆచార్యులు, మీ గురుదేవులు పాఠాలు చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా? చూడకుండా చెప్తారంటే లెసన్ మొత్తం వాళ్ళకి గుర్తుంది కదా. మధ్యలో మాట్లాడకు. లెసన్ మొత్తం వాళ్ళకి గుర్తున్నట్టే కదా. ఎస్ ఆర్ నో? వాళ్ళకు గుర్తున్నప్పుడు నీకెందుకు గుర్తుండదు? కారణం ఏందో చెప్తాను. పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. సీక్రెట్ ఏందో తెలుసా? ఈ రోజు నుంచి నీకు ఏ లెసన్ అయితే గుర్తుండదో, ఏ థియరీ అయితే గుర్తుండదో, ఏ ఫార్ములా అయితే గుర్తుండదో, ఏ సబ్జెక్ట్ అయితే గుర్తుండదో అది చదవండి. చదివినప్పుడు గుర్తుంటుంది కాబట్టి బలవంతంగా ఇంకోళ్ళకి చెప్పండి. కథమంతే.
బలవంతంగా లేకుంటే బతిల్లాడి చెప్పండి. కారణం ఏంటంటే నీవు ఇంకొకరికి చెప్తే టెక్నిక్ ఏంటంటే నువ్వు లైఫ్లో మర్చిపోవు. అందుకోసమే మేము ఇక్కడ నిలబడి గంటలు ఎందుకు చెప్తుంటామంటే ఇవన్నీ నిన్న మొన్న ఒకసారి చెప్పిన వేరేలకు. యూ నీడ్ నాట్ రెఫర్. ద మెమరీ పవర్ ఏంటంటే మొత్తం గుర్తుంటుంది. ఎంత బాగా గుర్తుంటుందంటే మీకు ఎంత బాగా గుర్తుంటే ఎంత పవర్ఫుల్గా గుర్తుంటుందంటే మీ మెమరీ ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ మధ్యలో ఒక సినిమా యాక్టర్ పార్టీ పెట్టిండో క్లోజ్ చేసిండో. సినిమా యాక్టర్ పేరేం పేరు వాళ్ళ అబ్బాయి కూడా సినిమాలో హీరోగా వస్తుండే ఏం పేరు, వాళ్ళ అబ్బాయి వాళ్ళ భార్య పేరేం పేరు. ఆ సినిమా హీరో మీరేది చెప్తున్నారో ఆ సినిమా హీరో చెప్తున్నారో వాళ్ళ బామ్మర్ది పెద్ద ప్రొడ్యూసర్ ఏం పేరు. వాళ్ళ అబ్బాయి కూడా ఒక హీరో ఉన్నాడు, వాళ్ళ భార్య పేరేం పేరు. ఇవన్నీ మీకు అవసరమా? మెమరీ ఎంత పవర్ఫుల్ మెమరీ. చదువు మాత్రం గుర్తుండదు. బికాస్ ద ఇంట్రెస్ట్ ఇస్ దేర్. దానికోసం నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే యూ మస్ట్ స్టడీ ఎవ్రీడే 1 hour ఎట్ యువర్ హోమ్. ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని చదువుకోండి. 1 hour 100% చదువుకోండి. అది ఉన్నా లేకుండా చదువుకోండి. బీటెక్, హౌ మెనీ బీటెక్స్ ఆర్ హియర్ విచ్ ఆర్ దేర్ లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వేస్ట్? MBA they are ready to work for 5,000 rupees. Yeah, life is like that only. నువ్వు నేర్చుకోకుండా అవుతావు. ఎస్ ఆర్ నో? BA, BCom, కామ్. అందుకనే అంత అల్లరి చేస్తారు కామ్. అసలు సంగతి తెలుసా? హలో, సంగతి తెలుసా? నా గ్రాడ్యుయేషన్ కూడా బీకామే. సర్దార్ పటేల్ కాలేజ్, SP కాలేజ్, పద్మారావు నగర్, సికింద్రాబాద్, 1981-84 బ్యాచ్. 84 ఎవరు పుట్లే. ఓకే, ఆర్ యూ రెడీ? నౌ లెట్ మీ గో బ్యాక్. వినండి అన్న, ప్లీజ్ మాట్లాడకు. 1 hour చదువుకోండి, అట్లీస్ట్ 1 hour చదువుకోండి. 1 hour చదువుకుంటప్పుడు మీకు కొంతమంది నిద్ర వచ్చేస్తుంది, మళ్ళీ డల్ అనిపిస్తుంది, బోర్ కొడుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి తెలుసా? మీరు మీ ఇంట్లో నైట్ పడుకుంటప్పుడే ఒక అగ్గిపెట్టె మీరు పడుకున్న దగ్గర పెట్టుకోండి. ఏ బుక్ అయితే హార్డ్ బుక్, ఏ బుక్ అయితే టఫ్ బుక్, హలో వినండి, మధ్యలో మాట్లాడదు, ఏ బుక్ అయితే టఫ్గా ఉందో అగ్గిపెట్టె ఒక పుల్లని గీకండి, ఆ బుక్ దగ్గరికి వెళ్ళండి, ఒక అగరబత్తి ముట్టించండి. నాకు తెలుసు నువ్వేదో మాట్లాడుకున్నాం, సరస్వతి మాత అలా అనకూడదు. ఎందుకోసం అంటే ప్రతిరోజు మనకు ఏ టఫ్ బుక్ ఒక అగరబత్తిని నీ రూమ్లో వెలిగించడం వల్ల అగరబత్తి అట్లీస్ట్ 10 minutes. అగరబత్తి అంటే అది కాదురా బాబా రే, డివీట్ అయిపోతున్నారు మీరు. ఒక అగరబత్తిని వెలిగించండి మీ రూమ్లో. ఎందుకు తెలుసా? ఎవ్రీడే మార్నింగ్ ఒక అగరబత్తిని వెలిగిస్తే అట్లీస్ట్ ఒక 1 hour మీ రూమ్ అంతా చక్కని ఫ్రాగ్రెన్స్ ఉంటుంది, పవిత్రత ఉంటుంది. ఎస్ ఆర్ నో? కాబట్టి దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫాలో దాట్, హ్యాపీగా ఫాలో చేయండి. 1 hour తర్వాత హ్యాపీగా కంప్లీట్ చేసుకోండి. ఏమో అది కానీ చేసుకున్నాం. అబ్బాయిలు బాయ్స్ ఉండరా, ఇలా పట్టుకోండి. బాయ్స్ ఇట్లా పట్టుకోండి, ఇలా బెండకండి, ఒకసారి బెండకండి, బుడుక్కనండి. బాయ్స్ మాత్రమే బుడుక్కనండి. ఇలా చెప్పండి, ఇలా లేబండి, ఇలా పోసుకోండి, ఇలా స్నానం చేయాలి. కొంతమంది అబ్బాయిలు ఇలా స్నానం చేస్తారు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నాన్న చాలా కేర్ఫుల్గా విన్నాను. ఎప్పుడు కూడా తల ఉన్న వాళ్ళు తలపైన స్నానం చేయాలి. బాయ్స్, గర్ల్స్, యూ మస్ట్ హ్యావ్ హెడ్ బాత్ అట్లీస్ట్ 2 times per week మినిమం. బాయ్స్ ఎవ్రీడే. ఇక బాత్రూమ్ నుంచి బయటకు వస్తప్పుడు గంపాసార్ స్కెడ్యూల్లో ఉందో లేదో అని టెన్షన్ పడకండి, టవల్ కట్టుకొని బయటకు రండి. ఎందుకంటే సార్ చెప్పలే కదా అంటే కష్టమవుతుంది. హ్యాపీగా రండి, భగవంతుడికి నమస్కారం పెట్టండి. హ్యాపీగా మీ అమ్మ నీ గురించి స్నేక్స్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ రెడీ పెడుతుంది. నెక్స్ట్ హ్యాపీగా భోంచేయండి, ఆనందంగా భోంచేయండి. ఎస్ ఆర్ నో? భోంచేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? బ్రేక్ఫాస్ట్ను ఎంత కావాలో అంతే పెట్టుకోండి. లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ డోంట్ వేస్ట్ ఫుడ్. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ,
డోంట్ వేస్ట్ ఫుడ్. ఎంత కావాలంతే పెట్టుకోవాలి, అంత వేస్ట్ చేయొద్దు. ఆ ప్లేట్ని సింక్లో వేయండి, అమ్మ టాటా అని చెప్పి హ్యాపీ కాలేజీకి వెళ్ళండి. ఓకే, ఇది స్టార్ట్ చేయగానే మీ ఇంట్లో నేను విచిత్రంగా చూస్తుంటారు, ఏమైందిరా వీడికి, ఆ హరిహర కళాభవన్కి వెళ్ళి వచ్చినాక కాస్త డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ అనుకుంటూ ఉంటారు. డోంట్ వరీ, నీవు మీ అమ్మా నాన్నను ఆనంద పెట్టడమే నీవు ఈ భూమి మీద పుట్టినందుకు వాళ్ళు ఆనంద పెట్టాల్సిందే. దే షుడ్ ఫీల్ హ్యాపీ ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్. ఇక కాలేజీలో ఎలా వినాలి, కాలేజీకి వస్తూ ఉంటారు. యువర్ ప్రాబ్లమ్ ఏం తెలుసా, వై యూ డోంట్ గెట్ జాబ్స్, యూ నో, షల్ ఐ టెల్ యూ, యూ కాంట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. డూ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్? అందుకోసమే 24th డిసెంబర్ నుంచి 28th డిసెంబర్ వరకు ఎవ్రీ డే మార్నింగ్ 1.5 hours సింపుల్ ఇంగ్లీష్. మీరు ఎంత ఖర్చు పెట్టి నేర్చుకొని ఇంగ్లీష్ టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్తో ఇదే స్టేజ్ పైన మీకు ఫ్రీగా 1.5 hour ఇంగ్లీషు, 1.5 hour యాప్టిట్యూడ్, 1.5 hour కమ్యూనికేషన్, 1.5 hour మీరు ఎక్కడ నేర్చుకోరో అవన్నీ నేర్పిస్తాం ఇక్కడ. హలో, ఇంగ్లీష్, యూ స్పీక్ ఇంగ్లీష్ ఇన్ యువర్ కాలేజ్ ఎవ్రీ డే. సార్ ఇంగ్లీష్ రాదు కదా, తెలుగు ఎంతమందికి వచ్చో చేయలేబట్టండి, కంగ్రాచులేషన్స్. దీన్ని తెలుగులో ఏమంటారు చెప్పుర్రి? మైకా వేస్తా. తెలుగులో ఏమంటారు నీకు తెలియదు. మీకు తెలవని విషయం ఒకటి చెప్తాను, వింటారా? మీకు, నాకు, మనకు ఎక్కువగా ఏం భాష వస్తుందో తెలుసా? ఇంగ్లీషే ఎక్కువ వస్తుంది, తెలుగు తక్కువ వస్తుంది. కానీ మనం తెలుగులో మాట్లాడితే ఇంగ్లీష్ పదాలు పెట్టి మాట్లాడుతున్నాం. రేపటి నుంచి ఇంగ్లీష్లో మాట్లాడండి, తెలవని తెలుగులో పెట్టండి, అంతే. సింపుల్ షిఫ్ట్. Because you know more English, but you don't know that you know that you don't know, you know because you don't know what you don't know. You need to know what you don't know. You need to know what you don't know. English learning is very easy. ఎందుకంటే నా తెలుగు 56 అక్షరాలు, ఇది సగం లేదు. నా 56లో సగం లేదు, నీ భాష 26. నా తెలుగు ఎంత గొప్పది తెలుసా? తెలుగుదేలయన్న దేశంబు తెలుగును, తెలుగు వల్ల పొండ, తెలుగు గోకొండ ఎల్రండు పొరుగొరగ నెరగరే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. అది నా భాష. నీ భాషనారా? అత్తమ్మ అంటాము, నాన్నమ్మ అంటాము, పిన్నమ్మ అంటాము, అక్క అంటాము, మామయ్య అంటాము, బాబాయ్ అంటాము, కాక అంటాము, చిన్నాన్న అంటాము. వాడికి అంకుల్ తప్పించి ఇంకోవాడు లేదు, యాంటీ తప్పించి ఇంకోటి లేదు. వాడు ఎంత పేద భాషలో చూడండి. మనది రిచ్. ఎస్ ఆర్ నో? నువ్వు తెలుగు నేర్చుకోవాలంటే 56 అక్షరాలు నేర్చుకుంటే సరిపోదు. తలకట్టు, దీర్ఘం, కొమ్ము దీర్ఘం, ఏత్వం, ఐత్వం, ఓత్వం, రూత్వం, 0, సగం 0, 2 సున్నాలు కూడా నేర్చుకోవాలి. వాడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఏ ఈ ఐ, చెప్పండి, ఏ ఈ ఐ ఓ యు, అంతే నీ భాష. నీ మొత్తము గురించి ఆలోచన సరిపోదు. సందులు, సమాసాలు, ఛందస్సు, ఎస్ఆర్నో, ఎన్ని నేర్చుకోవాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి. అరే నీ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నాకు 6 నెలలు పడుతుంది రా, నా తెలుగు నేర్చుకోవాలంటే నీకు 60 ఏళ్ళు పడుతుంది. నా భాష అలాంటిది. ఎస్ఆర్నో? తెలుగు ఎలాగో మనకు వచ్చు కనుక వాళ్ళ ఇంగ్లీష్ మనం నేర్చుకుందాం, అంతే. ఎస్ఆర్నో? My dear boys and girls, listen to me carefully. You are not getting jobs only because of you don't know English. You can't speak good English. You are not doing good English in interviews also. The problem is that, boss, learn English. దాని తర్వాత సరిపోదు. ఇంకా కాలేజీలో పాఠాలు ఎలా వెళ్ళాలి? కాలేజీకి పోతే మనం ఏం చెప్తాం కానీ కాలేజీలో పాఠాలు ఎలా వెళ్ళాలి? మీరు ఏ కాలేజీలో చేరినా 40 మంది క్లాస్లో ఉంటే ఆ 4 ఉంటారు. వాడు చదివేటోని, వాడు బాగుపడ్డోని, వాడిని బతికే అంత. వాళ్ళు కాస్త స్ట్రాంగ్ ఉంటారు, మీ క్లాస్లో స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళని చూస్తే మీరు ఏం చేయాలి తెలుసా? నేను చెప్తున్నా చూడండి, వీళ్ళని చూస్తే వీళ్ళకు దూరంగా పోవద్దు, పారిపోవాలి. వాడు దూరంగా పోయినా పట్టుకుంటాడు నేను, వాడు ఎట్లన్నా నేను మారుస్తాడు వాన్ లైన్లకు. దయచేసి ఇటువంటి వాళ్ళని కనిపెట్టండి. బీ అవేర్ ఆఫ్ దిస్ పీపుల్. బికాస్ వానికి ఏదో బాగా అమ్మ నాన్న సంపాదించిన కోట్లాది ఆస్తి ఉంటుంది, ఎంజాయ్ చేయడానికి వచ్చిండు అక్కడ.
మనము మధ్య తరగతిలో పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనం మన నాన్నని రీచ్ చేయాలి కాబట్టి మనం చదువుకోవాలి గొప్ప వాళ్ళం కావాలి. ఎస్ ఆర్ నో? సో డోంట్ బీ డీవియేటెడ్ బై దిస్. వాడు అంటాడు రారా, ఏది నేను రారా, నేను రాను రారా, నేను రాను రా డాష్ రారా ఒక్కసారి రా, వద్దురా, మొగను మారా నువ్వు ఒక్కసారి. వానికేం తెలుసు, ఈ దాగితే ఉన్న మొగదనం అవుతుంది, వానికేం తెలుసు. I am speaking only, my dear friends, you don't know, I am a psychologist. As and today, I am the Vice President of Andhra Pradesh Psychologists Association. మీకు అర్థమయ్యేటట్టు పవర్ఫుల్ టెక్నిక్స్ అని సింపుల్ లాంగ్వేజ్లో ఎందుకు చెప్తాను తెలుసా? నా యూత్ గుండెల్లో దిగి ఉండాలి ప్రతి ఒక్క విషయం కాబట్టి ఈ రకంగా చెప్తున్నాను. మీకు వినండి. పీపుల్ వెల్, వాడు లేని పనులు అలవాటు అనిపిస్తాడు. తాగురా అంటాడు, పోతావురా అని తెలియదు. ఇంకోరు ఉంటారు రారా, కొద్దిగా రా, వద్దురా కొద్దిగా, నేను వద్దానా, హలో బాగా సంపాదించినాక ఏమన్నా తాగుర్రి, ఆ పేదరికం నుంచి పోయినాక ఏమైనా చేయండి, నేను వద్దానా, మీరందరూ మంచోళ్ళే వచ్చారు ఇక్కడికి, రానోళ్ళ గురించి చెప్తున్నా. ఎస్ ఆర్ నో? డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ వేస్ట్. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. కొంచెం చెప్తా సినిమాకు పోదాంరా, జంప్ చేద్దాంరా. సో కాలేజీలో ఇలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. నెగిటివ్ గురించి చెప్తున్నాను, అన్నీ కలిపి చెప్తున్నా. 5 కాలేజీలో లెసన్స్ ఎలా వినాలి తెలుసా? చాలామంది ఇలా వింటూ ఉంటారు, ఏమో చెప్పిండ్రా. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ నాట్ రైట్. ఈ రోజు నుంచి మీ అధ్యాపకులు, మీ గురుదేవులు, మీ ఆచార్య దేవులు, ఎందుకంటే నా జీవితం ఇంత అద్భుతంగా ఉండడానికి మా అమ్మ నాన్న నాకు ఎంతైతే కృషి చేశారో దానికంటే 5 times కృషి చేశారు నా గురువులు. కొట్టుద్ది నాన్న, ఇలా నేను చెప్పాను కదా 5 times తీసేస్తాను చెప్పాను, ఒకసారి తీసేసాను. ఐ టెస్టెడ్ యూ బికాస్ నా క్లాస్ వినే ముందు మీరు ఒక రకంగా ఉండాలి, విన్న తర్వాత ఇంకో రకంగా ఉండాలి. అప్పుడే నేను ఇక్కడికి వచ్చినందుకు, మీరు వచ్చినందుకు ఏమన్నా వర్త్. సో క్లాస్లో ఎలా లెసన్ వినాలి, ఒక ఆర్ట్ చెప్తాను వినండి. ఈరోజు నుంచి మీ సార్లు క్లాస్కు రాగానే, మీ మ్యామ్స్ క్లాస్కి రాగానే ఇంకా వాళ్ళనే చూడాలి, అలాగే చూడాలి. వాళ్ళు అడుగుతారు ఏంద్రా నా హోమ్ చూస్తారంటే, గంపా సార్ చెప్పి నా పేరు చెప్పండి, నా కార్డు కూడా ఇవ్వండి, జెరాక్స్ కాపీ ఇవ్వండి వాళ్ళకు. బికాస్ వై ఐ సెడ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. మీకు వచ్చే ఎగ్జామ్లో వచ్చే ప్రతి ఒక్క క్వశ్చన్ క్లాస్లో చెప్పిందే వస్తుంది కానీ చెప్పింది ఏం రాదు. క్లాస్లో కూర్చుంటావు, బాడీ ప్రజెంట్, మీకు అది కూడా తెలుసా? యు ఆర్ నాట్ లిసనింగ్ ఎట్ యువర్ కాలేజ్ అంటే దాని అర్థం ఏంటంటే తెలుసా? మీకు చెప్పే వాళ్ళు లేకిలా బిహేవ్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్, మై డియర్ చిల్డ్రన్. బ్రదర్స్ అయింది నీకు, పిల్లలు. ఎస్ ఆర్ నో? ఎందుకు సార్నే చూడాలి, ఎందుకు మ్యామ్నే చూడాలి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు ఎక్కింటుర్రా, నా శరీర భాష ఎక్కువ చూస్తుర్రా? దిస్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. నేను ఏం చేస్తున్నానంటే, నేను చెప్పేది అందరు చెప్పేదే కానీ మీకు అర్థమయ్యేటట్టు మీ గుండెల్లో దింపుతూ నా చేతులను, నా మొహాన్ని మారుస్తూ మీకు నచ్చే విధంగా చెప్తున్నాను కాబట్టి నా క్లాస్లో కూర్చున్నారు. ఎస్ ఆర్ నో? దిస్ ఈజ్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఎప్పుడైతే బాడీ లాంగ్వేజ్ పవర్ఫుల్గా ఉందో లాంగ్వేజ్ అంత ఇంపార్టెంట్ కాదు. మీ సారు, మీ మ్యామ్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయండి, వాళ్ళు మాట్లాడుతుంటే ఫేషియల్ ఎక్స్ప్రెస్ అబ్జర్వ్ చేయండి. ఎందుకు చేయాలి అంటే, సినిమా చూసారా ఈ మధ్యలో? ఎప్పుడైనా సినిమా చూసారా? చెప్పండి. ఎస్నో? సినిమా ఎలా చూశారంటే, ఒకతను చేతిలో పాప్కార్న్ పట్టుకున్నాడు. ఇది ఫస్ట్ టెక్నిక్. సెకండ్ది, ఫస్ట్దా సెకండ్దా? నువ్వు సినిమా చూసినప్పుడు ఏం తింటున్నావో చూడకుండా సినిమా చూస్తుంటావు కాబట్టి సినిమా స్టోరీ మర్చిపోలేదో. మీ సారు, మీ మ్యామ్ పాఠం చెప్తున్నప్పుడు, రాస్తున్నప్పుడు చూడకుండా రాసుకో, వాళ్ళనే చూస్తుండు, నువ్వు మర్చిపోయే ఛాన్స్ లేదు నాన్న. దిస్ ఈజ్ అల్టిమేట్ టెక్నిక్. ఇలా సాయంత్రం వరకు
క్లాసులో వినండి, అర్థం కాదు మీ ఫ్రెండ్స్ అని తెలుసుకోండి. కాలేజీ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 6 నెంబర్ బస్సులో వెళ్ళాలి. 6 నెంబర్ ఎంబడి వెళ్ళకూడదు, 9 నెంబర్ ఎంబడి పరిగెత్తాలి. పరిగెత్తిచ్చి ఇది నా బస్సు కాదు రాడు, వెనక్కి వచ్చి నీ బస్సు ఎక్కి వెళ్ళిపో. ఎందుకోసం అంటే రోజు ఎక్సర్సైజ్ చేయాలి. మినిమం 20 minutes రన్నింగ్ ఈజ్ కంపల్సరీ. ఒకవేళ యూత్ అయితే ఎస్ఆర్నో యూ నీడ్ టు డూ సంథింగ్, లేకుండా onu కొట్టండి, అరే అంటాడు, పరిగెత్తు, వాడిని పరిగెత్తించి నువ్వు పరిగెత్తు. లాస్ట్కు దొరికి 4 మసాజ్ ఎంజాయ్. ఎస్ఆర్నో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సజెస్ట్ టు మై యూత్. డూ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే. కమ్ బ్యాక్ టు యువర్ హోమ్ అండ్ హ్యావ్ బాత్. మంచి చక్కగా నీళ్ళుంటే వీళ్ళుంటే స్నానం చేయండి, హ్యాపీగా స్నాక్స్ చేయండి. మీ ఫ్రెండ్స్ వస్తారు, పోదాం రాలంటే పోండి, మంచి ఎంజాయ్ చేయండి, మజా చేయండి. మళ్ళీ ఇంటికి రండి, ఆడుకోవాలి, సాయంత్రం ఫ్రెండ్స్తో మాట్లాడుకోవాలి. ఇంటికి వచ్చిన తర్వాత టీవీ చూసుకోండి, రోజు ఒక 1/2 hour చూడవచ్చు టీవీ. ఏమైనా ప్రాబ్లమా? ఎందుకంటే టీవీలో ఏముంటుంది, టీవీలో ఏముండదు, చూపించిందే చూపిస్తుంటాడు. 1/2 hour ఏం చూడాలి తెలుసా? ఐ వాంట్ టు సజెస్ట్ టు ఆల్ మై యూత్ ఎవ్రీడే మార్నింగ్ 7:30 to 8 AM HM టీవీలో వస్తున్న జై హో సక్సెస్ మంత్ర చూడండి. ఐ ఆమ్ ది కోఆర్డినేటర్. మా గురువు గారైన డాక్టర్ పట్టాభిరామ్ గారి కాన్సెప్ట్తో నడుస్తుంది. 975 days నుంచి అనర్గళంగా నాన్ స్టాప్గా నడుస్తుంది. ఓన్లీ ఫర్ యూత్, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. ఎవ్రీడే 1/2 hour చూడండి. 1/2 hour దీనికోసమే. ఈవినింగ్ ఒక 1 hour చదువుకోండి. భోంచేయండి తొందరగా. 1 hour 1.5 hours చదువుకోండి. పడుకుంటప్పుడు నువ్వు మనిషివి అయితే బ్రష్ చేసుకొని హ్యాపీగా దేవుని ధ్యానించి పడుకోండి. ఇంతే 1 day schedule. ఈ 1 day schedule చేయడానికి ఎవరికైనా ఇబ్బందా? నాన్న ఆన్సర్ కావాలి నాకు. ఎంతమంది 1 day schedule రేపటి నుంచి 50% చేస్తా అంటే చేయలేబట్టండి. వీళ్ళందరినీ 50-50 కావాలంటారు. టూ మచ్ ఉంది. ఈ సార్తో పెట్టుకుంటే పెద్ద రామాయణం ఉంది అనుకుంటారు. 80% ఎంతమంది చేస్తారు? రైట్ సార్, 50 కాదు, 20 కాదు, 80 కాదు సార్. రేపటి నుంచి నేను 100% మారి భావి భారత పౌరునిగా అమెరికా కంటే ఎక్కువగా ధీటుగా నా భారతదేశాన్ని ముందుకు తీసుకొస్తాను సార్. ఐ విల్ మెయింటైన్ దిస్ డిసిప్లిన్ అని వాళ్ళు చేయలేబట్టండి. కంగ్రాచులేషన్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి మీకు మీరు గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. నేను చెప్తున్నాను, ఇంకా లాస్ట్ వినండి. ఇవన్నీ మెయింటైన్ చేస్తే అతి నిద్ర ఉంటుందా? చెప్పండి గట్టిగా. లేజీ ఉంటుందా? పోస్ట్పోన్మెంట్ ఉంటుందా? నెగిటివ్ ఉంటుందా? ఇవన్నీ లేనప్పుడు నీవు ఒక పేదవాడిగా ఉండే అర్హత నీకు లేదు, అన్ఎంప్లాయ్గా ఉండే అర్హత నీకు లేదు. నువ్వు గొప్పోడిగా ఉండడానికి కావలసిన ఈ చెడును వదిలితే మంచి వస్తుంది నీ జీవితంలో. మళ్ళీ చెప్తున్నాను, చెడును వదిలితే మంచి వస్తుంది. ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. స్ట్రైట్గా కూర్చోండి. గాలి పీల్చుకోండి, ఫుల్గా పీల్చుకోండి, వదిలేండి. మళ్ళీ ఫుల్ పీల్చుకోండి, వదిలేండి. వెరీ గుడ్. పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు? ఆక్సిజన్. వదులుతున్నప్పుడు అబ్బాబ్బా ఏం తెలివి బాబా. ఆక్సిజన్ పీల్చుకున్నారు, కార్బన్ డైఆక్సైడ్ వదిలేరు. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మంచిదా, ఆక్సిజన్ మంచిదా? ఆక్సిజన్ మంచిది. కాబట్టి మీరు మాడమీలో వాడాలి. అందరు కూడా నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఫాలో కావాలి. మాడమీలో వాడాలి. ఆక్సిజన్ మంచిదని చెప్పారు. కమాన్ 1 2 3 ఆక్సిజన్ పీల్చుకోండి. మంచిదని చెప్పారు, పీల్చుకుంటూ ఉండండి. ఇంకా పీల్చుకోండి, ఆక్సిజన్ పీల్చుకోండి. ఆక్సిజన్ పీల్చుకోండి. ఇస్ ఇట్ పాసిబుల్? ఆక్సిజన్ మంచిదైనా పీల్చుకున్నా సరే లోపల ఉన్న చెడు అనేది బయటకు వెళ్ళకుంటే లోపలికి మంచి రాదు. లోపలున్న చెడు పోకుంటే లోపలికి మంచి రాదు. లోపలున్న చెడు అలవాట్లు పోతేనే లోపలికి మంచి అలవాట్లు వచ్చును. మై డియర్ యువతరమా, ఎస్ ఆర్ నో? ఎంజాయ్ చేయండి వద్దనా? అల్లరి చేయండి వద్దనా? ఎవరైనా ఏడిపించండి వద్దనా? చదువుకోరి. అప్పుడే మిగతా అన్నిటికీ ఎంజాయ్మెంట్. ఎస్ ఆర్ నో? సినిమాలు చూడండి వద్దనా? చూడ్రి. 70 కోట్లు పెట్టి తీస్తాడు, ఉంటాడు పోతాడు. మనం మాత్రం 2 hours ఎంజాయ్మెంట్. ఇక టీవీ చూసే కొంతమంది ఉంటారు. ఆ క్రికెట్ అనేది కూడా వచ్చింది. ఆ 11 మంది ఆడుతుంటారు. 11 కోట్ల మంది టైం వేస్ట్ చేస్తుంటారు. ఇలా ఆడుతూ ఉంటాడు. వీడు టీవీ కూడా కూర్చొని వీడు ఇట్లా అనుకుంటాడు. ఏందో
ఆ టీవీ చూస్తున్న వాళ్ళ మొహం చూడండి, క్రికెట్ వచ్చినప్పుడు వీని మొహం చూస్తే కరెక్ట్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉన్నోళ్ళు వీనికి డిఫరెంటే ఉండదు. క్రికెట్ ఇష్టమున్న వాళ్ళు క్రికెట్ ఆడండి, చూడకండి. క్రికెట్ చూస్తే బాడీ ఫట్, క్రికెట్ ఆడితే బాడీ ఫిట్. సో యూ యూజ్ దట్, అదర్వైజ్ దే విల్ యూజ్ యూ. ఇక లాస్ట్ చెప్తున్నామండి, చాలా కేర్ఫుల్గా. మనం ఎలా ఉండాలి ఈరోజు నుంచి? ఒక మారిన మనిషిగా ఉండాలి. మారిన మనిషిగా ఎలా ఉండాలో నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తాను వినండి. నా గోల్ ఏంటో మీరు విన్నారు కదా నాన్న, సార్ నో. ఈ నేను చెప్పిన 5 క్వాలిటీస్ కనుక మీ లోపల డెవలప్ చేసుకొని ఉంటే ఏమైంది తెలుసా? మీ లైఫ్లో ధైర్యం ఉంటే ఏమైంది తెలుసా? మొహమాటం పోతే ఏమైంది తెలుసా? నువ్వు ఆత్మహత్య చేసుకోవు, ఆత్మహత్య చేసుకున్నావు అని చేసుకొనివ్వవు. సార్ నో. ఇంతవరకు కనీసం 200 మందిని నేను రక్షించాను ఆత్మహత్య చేసుకోబోతున్న నా తమ్ముళ్ళను, మినిమం 200. నా కార్డ్స్ మీ అందరికి ఇచ్చాను, చూడండి. ఇచ్చాను అందరికీ. యా, ఈ కార్డు ఉన్న నా ఫోన్ నెంబరు నా పర్సనలే, దాన్ని ఏం టెస్ట్ చేయదు, నాదే అది. మీకు ఎప్పుడన్నా, మళ్ళీ చెప్తున్నాను క్లోజ్ చేసే ముందు, మీకు ఎప్పుడన్నా మీ పెయిన్లు అయితే నాకేం ఫోన్ చేయకూడదు, నేనేం రాను. నేను వచ్చినా నువ్వేం పెయిన్ లాగదు, రాకుండా పెయిన్ లాగదు, నేను రాను. జాబ్ వస్తే ఫోన్ చేయకర్రీ, నీకు జాబ్ వస్తే నాకేంది, ఐ డోంట్ కమ్. ఇల్లు కడితే నాకేం ఫోన్ చేయకండి. ఎప్పుడన్నా ప్రాబ్లం ఉంటే మాత్రం ఫోన్ చేయండి, కష్టం ఉంటే మాత్రం ఫోన్ చేయండి, డిప్రెషన్ ఉంటే ఫోన్ చేయండి, ఇదేం బతుకురా అంటే ఫోన్ చేయండి. ఈ డైలాగ్ ఇక్కడే కాదు, ఇంతవరకు 18 lakhs నా స్టూడెంట్స్కు చెప్పడం జరిగింది. ఇంతవరకు 18 లక్షల మంది చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచో మేబీ 1 o'clock 2 o'clock ఫోన్ చేస్తుంటారు. బై మేక్ దమ్ వెరీ వెరీ పవర్ఫుల్. ఎందుకు చెప్తుంది తెలుసా? యువర్ లైఫ్ ఈజ్ నాట్ ఫర్ దట్, అవర్ లైఫ్ ఈజ్ టు క్రియేట్ ద లైఫ్. ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత మనం పుట్టాం, ఎన్నో రకరకాల జీవుల తర్వాత మనిషి జన్మ తీసుకున్నాం. అద్భుతంగా చేసుకోవాలి ఈ లైఫ్. దానికోసం ఏం చేయాలి? బాగా చదవండి. మీకోసం చదవకండి రా, మళ్ళీ చెప్తున్నాను, మీకోసం చదవకండి. మీకోసం చదివితే ఏమైంది తెలుసా? మ్యాక్సిమం జాబ్ వస్తే నీ భార్య పిల్లలు బాగుంటారు. మీకోసం చదవకండి, కానీ చదవండి. నీవు అమ్మ కడుపులో పడకముందే నీ గురించి ఊహించుకున్న అమ్మ 25 కోట్ల స్పర్మ్ సెల్స్, 25 కోట్ల కణాలలో నుంచి 25 కోట్ల కణాలు ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా మీ అమ్మ కడుపులో నువ్వు ఎంటర్ అయ్యి కంటికి కనిపించని కణము 24,99,99,999 తన లాంటి కణాలను ఓడించి నా ఏకైక కణము, పవర్ఫుల్ కణము, నా ముందు కూర్చున్న ఆ కణము నువ్వు భూమి మీదకి రాకముందే యు డిఫీటెడ్ 24,99,99,999 పీపుల్. మీకోసం చదవకండి, మళ్ళీ చెప్తున్నాను. నీవు కంటికి కనిపించని కనుమ అమ్మ కడుపులో పడ్డ తర్వాత 9 నెలలు తన రక్త మాంసాలతో కాళ్ళతో తంతు ఉంటే నువ్వు ఒక సెల్ ఫోనే పెట్టుకోవడానికి ఇక్కడ బరువుగా ఉంటుంది. 2.5 కిలోల బరువును 9 నెలలు మోస్తుంది అమ్మ. మీకోసం చదవకండి. ఆ శరీరము లోపల తయారైన శరీరము నాన్న బయటికి ఆర్డినరీగా రాదురా, 2 రకాలుగా వస్తుంది. నార్మల్ డెలివరీ లేదా సిజేరియన్ డెలివరీ. సిజేరియన్ డెలివరీ అయితే అమ్మ హాస్పిటల్కి వెళ్ళి తన కడుపునే కోసేయమంటది. అదే నువ్వు నార్మల్ డెలివరీలో పుట్టి ఉంటే అమ్మ 57 డెల్స్ పెయిన్ అనుభవించిందంటే 22 ఎముకలు శరీరంలో విరిగిపోతే ఎంత నొప్పో అంత నొప్పిని భరించింది ఆ తల్లి. ఆ నొప్పుల మధ్య, అరుపుల మధ్య, కేకల మధ్య, రక్తస్రావం మధ్య నిన్ను కన్నది అమ్మ. నీ కోసం చదవకండిరా. పుట్టినప్పటి నుంచి తన రక్తం రెడ్గా ఉంటుంది కాబట్టి పాలను తెల్ల పాలుగా మార్చి తన రక్తాన్ని అందిస్తుంది అమ్మ. కింద పడితే పరిగెత్తుతుంటూ కింద పడితే ఒళ్ళంతా తడిమి చూస్తుంది అమ్మ.
నాన్నగారు నువ్వు చేసి అల్లరి భరించలేక కొట్టడానికి వస్తే వచ్చి మధ్యలో నిలబడుతుంది అమ్మ. స్కూల్ నుంచి 5 నిమిషాలు లేట్ అయితే ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, 10 నిమిషాలు లేట్ అయితే స్కూల్కే బయలుదేరి వచ్చింది అమ్మ. గోరు ముద్దులతో గోరు ముద్దులు 2 కలిపి నీకు పుట్టిన ఈ శరీరాన్ని ఇంత పెద్ద శరీరంగా తయారు చేసుకుంది అమ్మ. జ్వరం వస్తే పక్కనే కూర్చుంది అమ్మ, గంటకు మందులు ఇచ్చింది అమ్మ. జ్వరము తగ్గకుంటే ముడుపులు కట్టి మొక్కులు మొక్కి ఈ రోజు వరకు కూడా ఎప్పుడో మొక్కిన మొక్కులు నీ గురించి తీర్చుకుంటుంది అమ్మ. నీ గురించి చదవకండి, నీ భార్య బిడ్డల గురించి చదవకండి, నీ గురించి చదవకండి. పైన దేవుడు ఉన్నాడో లేడో నా దగ్గర ప్రూఫ్ లేదు, దేవుడు కిందికి వచ్చాడో లేడో నా దగ్గర ప్రూఫ్ లేదు, కానీ భగవంతుడు ఉన్నాడన్నది మాత్రం నిజమో. ఆ భగవంతుడు ఎవరో కాదు, నన్ను కన్న నా అమ్మ. ఆ భగవంతుడు కిందికి దిగి రాలేడు కాబట్టి భగవంతుడే వచ్చాడు నా అమ్మ రూపంలో. అమ్మనే గొప్పనా సార్, నాన్న గొప్పడు కాదా? అమ్మ ప్రేమ అమ్మ ప్రేమకి ఏమి తగ్గదు నాన్న, కానీ అమ్మ ఎలాగో ప్రేమిస్తుంది కాబట్టి ప్రేమను చూపిస్తున్నారు కాబట్టి నాన్న కూడా ప్రేమ చూపిస్తే నువ్వు ఎక్కడ చెడిపోతావేమోనని ఆ ప్రేమను గుండెలో దాగిపెట్టుకొని కాస్త స్ట్రాంగ్గా కనిపించేవాడే నాన్న. నాన్న మనసు వెన్న. నువ్వు పుట్టిన తర్వాత తను చేసే ప్రతి ఒక్క పని నీ గురించే, సంపాదిస్తున్న డబ్బు నీ గురించే. తను ఏమయ్యాడో కాలేడో కానీ నిన్ను మాత్రం గొప్పవాణిగా చేద్దామని జీవితం మొత్తం నీ గురించే బ్రతుకుతున్న వాడే నాన్న. ఒకటే బాస్, ఒకటే, మీ గురించి చదవకండి బాస్, అమ్మ నాన్న గురించి చదవండి బాస్, అమ్మ నాన్న గురించి చదవండి బాస్, అమ్మ నాన్న గురించి చదవండి రా. అమ్మ నాన్న నిన్ను చూసి గర్వపడాలి. ఎస్, ఈజ్ మై సన్, ఈజ్ మై డాటర్, షీఈ్ మై డాటర్, ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ డాటర్, ఐఎమ్ ప్రౌడ్ టు హ్యావ్ దిస్ సన్ అని గర్వపడి అందరికి చెప్పుకోవాలి. అదిరా మీ అమ్మ నాన్నను గర్వపెట్టండి, వాళ్ళ కోసం చదవండి. తల్లిదండ్రుల గురించి కూడా చదవకండి. చాలని శాలరీస్తో పనిచేస్తూ పలకా బల్పం చేతికిచ్చి ఈరోజు వరకు కూడా మీ అల్లరిని భరిస్తూ మీకు వాళ్ళ జ్ఞానాన్ని పంచుకుంటున్న ఆ గురుదేవులు, ఆచార్య దేవులు, వాళ్ళ గురించి చదవండి, వాళ్ళ గురించి చదవండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వేమన్నా అయితే హ్యాపీగా ఫీల్ అయ్యేది వాళ్ళే. నేను చెప్పాను గర్వంగా, నా స్టూడెంట్స్ 200 మంది జడ్జిలు ఎంత గర్వంగా చెప్పుకున్నాను. అలా గర్వంగా చెప్పుకోవాలి నీ గురించి. అదో బ్రతుకో. నాకు తెలియదు అమ్మ నాన్న చదువుతారో లేదో నాకు తెలియదు, నీ గురించి చదువుతా లేదో నాకు తెలియదు, మీ టీచర్ గురించి చదువుతా లేదో నాకు. ఒక్కరి గురించి మాత్రం చదవండి రా బాబు, ఒక్కరి గురించి మాత్రం బాగా చదవండి, ఒక్కరి గురించి బాగా కష్టపడండి. రాబోతున్న యూత్, రాబోతున్న జనము, రాబోతున్న వాళ్ళు రోడ్డు మీద పడకుండగా ఏదైతే ఈ పెద్ద దేశాలు మన దేశాన్ని ఆల్మోస్ట్గా వాడుకుంటూ మనము బ్రెయిన్ డ్రైన్ అయిపోతున్న మన యూత్ను కాపాడడానికి చదవండి, బాగా చదవండి, కష్టపడి చదవండి, ఆనందంగా చదవండి, అద్భుతంగా చదవండి. ఎందుకు తెలుసా? అసలు విద్యా విధానము ప్రపంచానికి నేర్పించిన దేశం ఏదో తెలుసా? నా భారతదేశం. మొట్టమొదటి యూనివర్సిటీ పెట్టిన దేశము నా భారతదేశము. ప్రపంచానికే ఆపరేషన్ ఎలా చేయాలో నేర్పించిన దేశము భారతదేశము. ప్రపంచానికే వైద్యము నేర్పించిన దేశము భారతదేశము. ప్రపంచానికి 0 అందించిన దేశము భారతదేశము. వేదాలు పుట్టిన దేశము, దేవుడున్నాడని మొట్టమొదటిగా చెప్పిన దేశం కూడా భారతదేశమే. కాల్ చెక్ చేసుకోండి హిస్టరీ. ఎటువంటి దేశం తెలుసా ఇది? చెట్టును పూజించే దేశం, పుట్టను పూజించే దేశము,
గాలిని పూజించే దేశము, ఆకాశాన్ని పూజించే దేశము, రాయిని పూజించే దేశము, రప్పను పూజించే దేశము, చెట్టును పూజించే దేశము, స్త్రీని ఆదిశక్తి ఆది పరాశక్తిగా పూజించే ఏకైక దేశం బాస్. ఏకైక దేశము. ఏ దేశం పేరు కూడా మీరు పాకిస్తాన్ మాత, ఆఫ్ఘనిస్తాన్ మాత, అమెరికా మాత, ఇంగ్లాండ్ మాత అని వినలేదు. ప్రపంచంలో ఏకైక దేశం పేరే, గట్టిగా చెప్పండి, గుండెల్లో నుంచి రావాలి, భారత్ మాతాకి. నా భరతమాత ఈరోజు పడుతున్న నొప్పులను బయటపడేయడానికి చదవండి. ఎక్కడైతే విద్య ఉందో, ఐ వాంట్ టు టెల్ యూ ఓపెన్లీ, ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ ఆర్ ఎనీ పొలిటికల్ పార్టీ, బట్ ఐ రియల్లీ అప్రిషియేట్ ద ఢిల్లీ పీపుల్, ఢిల్లీ యూత్. దే created, they showed to the world that youth can do anything, youth can create anything. ఈ పొలిటీషియన్స్ మొత్తం బయటపడేయాలంటే మనము రావాలి, మనము ఎడ్యుకేట్ చేయాలి ఓటింగ్ గురించి. ఇంట్లో పడుకోకుండా రా, ఎలక్షన్ నాడు 100 మందిని తీసుకెళ్ళండి, ఎవరికి వేస్తారు ఒకటి ఓటు మాత్రం వినియోగించమని చెప్పండి. వీళ్ళు రావడానికి కారణం ఎవరు తెలుసా? మనం ఎలక్షన్స్కు పోకపోవడమే. దేశద్రోహులు ఎవరు తెలుసా? ఓటు వేయని వాళ్ళే. డూ ఇట్ సంథింగ్. దిస్ ఇస్ ఐ వాంట్ టు టెల్ యూ, బికాస్ డెఫినెట్లీ అవర్ కంట్రీ విల్ చేంజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు మీట్ యూ ఆల్. ఈరోజు మీతో పంచుకోవడానికి నాకు వచ్చిన అవకాశం చాలా హ్యాపీగా ఉంది. ఇంకెన్నో సబ్జెక్టులు ఉన్నాయి, కానీ నాకు వేరే అపాయింట్మెంట్ ఉంది. మీ అందరితో ఇది మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన నా తమ్ముడు దినేష్, కైలాష్, ఆల్ ది మై డియర్ ఫ్రెండ్స్, నా 2 months ముందు నన్ను కలిచారు. 2 months ముందు సార్ ఇలాంటి పని చేద్దామన్నారు. టెస్ట్ పెట్టాను, మీతో కాదన్నాను, వాళ్ళు ప్రూవ్ చేశారు. నౌ ప్రూవ్డ్, దిస్ మెనీ పీపుల్ ఆర్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్. 2 months they work like anything, I know that. 2 months they work like anything. How many times they called me? More than 200 times they called me. They met me more than 10 times. Friends, లేరా ఇటువంటి వాళ్ళు? లేరా ఇక్కడ హైదరాబాద్లో ఇటువంటి వాళ్ళు 2-3 10 మంది ఉన్నప్పుడు, చిత్తూరులో ఎందుకు 10 మంది ఉండరు, వైజాగ్లో ఎందుకు 10 మంది ఉండరు, కర్నూలులో ఎందుకు 10 మంది ఉండరు, నంద్యాల ఎందుకు 10 మంది ఉండరు, మహబూబ్నగర్ ఎందుకు 10 మంది ఉండరు, నిజామాబాద్లో 10 మంది ఉంటే, మొత్తం ప్రతి ఒక్క ఏరియాలో 10 మంది ఇలాంటి వాళ్ళు తయారైతే మొత్తం భారతదేశం ఎలా ఉంటుందో ఊహించుకోండి. Need to initiate yourself. I would like to acknowledge these wonderful people today and meet you soon on 24th. I request all of you to please attend, but there is a proper method. A method lone follow and direct to stay over. You just register yourself www.gampa.in website kelli me register cheskondi. I think you got the card. అన్ని సెల్ఫ్ ఎక్స్పెక్ట్, మీకు SMS వస్తుంది, మెయిల్ అంటే అంత ఈజీగా రావద్దు అన్నట్టు. మెయిల్ వస్తుంది, మెసేజ్ రాగానే మెసేజ్ వస్తుంది, మెసేజ్ టైప్ చేస్తే మెయిల్ వస్తుంది, మెయిల్ ప్లేస్ ఇంకోటి వస్తుంది. అంటే ఈజీగా రావద్దు. ఈజీగా వచ్చే వాళ్ళు నాకు వద్దు, వాళ్ళందరూ ఈజీగా వాళ్ళు నాకు వద్దు, డిఫికల్ట్ తీసుకుంటే వాళ్ళు నాకు కావాలి. ఎస్ ఆర్ నో? సో ఐఎమ్ హ్యాపీ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. ఫైనల్గా ఐ వుడ్ లైక్ టు అక్నాలెడ్జ్ ఓన్లీ one person, my dear friends. That person is nothing but your parents. I would acknowledge your parents. ఎంత మంచి అమ్మ నాన్న అంటే, ఇటువంటి 100 రూపాయలు కట్టి మిమ్మల్ని పంపించిన మీ అమ్మ నాన్న, ఇటువంటి 100 రూపాయలు కట్టించి సినిమాకు పంపకుండా ఇటువంటి ప్రోగ్రాం పంపించిన మీ అమ్మ నాన్నకు నా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా మారుద్దాం, ఇంకా చేద్దాం.